అంతేకాకుండా మన రాసిపల్లి నుంచి రాత్రి జాన్ మంగాసారి గారిని తీసుకొచ్చి ప్రతి క్రిస్మస్ చేశారు ప్రశాంత్ గారు. వారు కూడా వచ్చిన సాల్మన్ రాజు గారు, మా తాడిపత్రి పాస్టర్ గారు సువర్ణ రాజు గారు, కోసల సువర్ణ రాజు గారు, మరి దైవజనులందరూ వచ్చినందుకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి పాటకు ముందుగా ఒక మాట, మరి ఎంతో కార్యక్రమాన్ని వారు కూడా సామాన్యులేం కాదు, చాలా పెద్ద దైవజనులు. మరి వారు ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్యంగా నా భార్య అనే కంటే వాళ్ళ చెల్లి అంటే బాగుంటుందమ్మా. వాళ్ళ చెల్లి గురించి వచ్చానన్నారు కాబట్టి మరి వాళ్ళ చెల్లి ఎక్కడుందో నాకు కనపడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లి కూర్చైనా మరి మా అన్నగారిని వదిలేస్తే కుదరదని చెప్పేసి మరి వాళ్ళ చెల్లి ఇందాక నుంచి ఫోన్ చేస్తుంది నాకు. దేవునికి ఇస్తవచ్చు. ఎవరు వాళ్ళ చెల్లి అంటే మా భార్య. మరి దైవజనులు మరి యోనాయి గారు ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఉద్దేశించి ఒక 2-3 నిమిషాలు వారు మాట్లాడతారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. సపట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచు. దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి ఎలాగున కూర్చోవడానికి మనం చేసిన ప్రార్థన ఫలితమే దేవుడు శ్రేష్టమైన వాతావరణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. భయపడుతూ ఉన్నటువంటి వాతావరణ మధ్యలో, భయకంపితులైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఈ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి రాత్రిగా, భయంకరమైన దుర్దినాల్లో యేసు క్రీస్తుని మరొకసారి రక్షకుడిని అంగీకరించడానికి సాహసాన్ని చేసినటువంటి తండ్రి కుమారుడు ప్రేమానందయ్య గారిని బట్టి, మా అల్లుని బట్టి నేను ఎంతగానో అభినందిస్తూ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ వాతావరణం ఏదైనా ఇది క్రీస్తు వాతావరణంగా మార్చడానికి మనం చేసిన ప్రార్థన ఫలితము దేవుడు అద్భుతమైన రీతిలో నిలవబడింది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నా తరఫున, నా కుటుంబం తరఫున, మా చెల్లి తరఫున, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సెనేటర్ తరఫున, నా మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడి పరిచయను దీవించునుగాక. సమయంలో ఈ వాక్య వచనాలు దీవెనకరంగా ఉండాలని ఓమింగ్ నుంచి వచ్చిన మా సోదరులు జాషువా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సందర్భంలో నాయన జరుగుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ లో ప్రభువా, అనేక ప్రజానికంగా నీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. నీ సేవకుడు నిలబెట్టి ప్రభు అనేక ఆత్మలు కదిలించబడినట్లుగా ఈ స్థలము ప్రభు అతన్ని నీకు దీవెనకరమగినట్లుగా ప్రభా మీరు మాట్లాడమని, సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు పొందమని, ఇగో తండ్రి వాతావరణం ప్రభా సమస్తముని అనుకూలపరిచి నీ దివ్యమైనటువంటి శక్తితో నింపి బలపరిచి పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో మరి అమేజింగ్ గ్రేస్ కత్తిపూడి డైరెక్టర్ గారైన మా సోదరులు మరి సిహెచ్ ఆంధ్రయ్య గారు ఉన్నారు. వారు కొన్ని మాటలు తెలియచేయాలని వారికి సమయం అప్పగిస్తారు. రవి సమీక్షణ దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. సరైన చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చేద్దాం. హల్లెలూయా. యేసు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎంతో బాగా జరగడానికి దేవుడు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం పాస్టర్ గారిని సాయంకాల సమయంలో పాస్టర్ దైవ సేవకులు అందరూ ప్రార్థన చేయడం జరిగింది. మనం అసలు మేము ఎవరు ఊహించలేదు ఇంత మంచి వాతావరణం ఉంటుందని. కానీ దేవుడు మన ప్రార్థనలో ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి మన అందరినీ ప్రత్యేకమైన రీతిలో తన మాటల చేత దీవించాలని ఆశపడుతున్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గట్టిగా దేవుని స్తోత్రం చేత వేసా నీకు వందనాలను చెప్తాం. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. సమయంలో నరేంద్ర గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
0070 ఆటో అడ్డుగా ఉందండి అక్కడ. దయచేసి ఆటో వారు ఎక్కడ ఉన్నారో వెళ్ళాలని కోరుతున్నాం. ఇందాక నుంచి చాలా ట్రాఫిక్ జామ్ అయింది. దయగలిగిన తండ్రి మీకు వందనాలు. సాయంకాలం వేళ మరొకసారి మేము కలిసిన సన్నిధిలో ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ వాతావరణాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. ఈ రాత్రి మేమందరూ కలిసి నీ మాటల ద్వారా బలపరచబడడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి వందనాలు. సాయంత్రం మచ్చికి తోడుకుని వస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు నీ యొక్క సమక్షంలో నీ ఆధీనంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. కూడా వచ్చిన జనాలందరినీ దీవించండి. మా హృదయాల్ని కల్పిస్తూ ఉండగా నీ వాక్తో మమ్మల్ని అందరినీ నింపమని, ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న సేవకులు కూడా మీరు దీవించి నడిపించుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మరి పెద్దలు, మరి దైవజనులు అప్పటి నుంచి మరి మా నాన్నగారు సేవా జీవితంలో వారికంటే ముందుగానే సేవకి వెళ్ళిన పెద్దలు, గౌరవనీయులు, మరి తండ్రి సమానులు కన్నయ్య గారు మరి ఒక మాట క్రిస్మస్ గురించి మాట్లాడాలని వారికి సమయం అప్పగిస్తాం. అందరూ ప్రార్థన చేస్తారు మనందరి కొరకు. దయచేసి తల్లి మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మా తోటి సేవకులు, ఒకే పరిచర్యలో పెంచబడిన నోవాహోయి గారి కుమారులు ఈ విధంగా ఈ రాత్రి ఈ కూటమిలో మేము కలవటానికి నీకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ప్రభా, దీనిని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభు, మా రక్షక తన పిల్లలను అలాగే అమ్మగారి జీవితంలో ఆమె మంచి పరిచర్య చేసి తన పొరుగు తుదముట్టించారు. ఈ రీతిగా జర్మియా గారిని కలవటానికి ఉప్పాడ ప్రాంతంలో మహా ఉజ్జీవ సభల్లో ప్రభు నీ సేవకుడు మరి అక్కడ నీ దివ్యమైన వాక్యాన్ని అందించి కొన్ని వేల మంది అక్కడ నీ సేవకుని కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా ఏ ఒక్కరూ నశించిపోకుండా నశించిన దానిని వెదకి రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చేవి కనుక నీ సేవకుడు నీ వాక్యాన్ని విత్తుచుండగా ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడినట్లు, వారి మనోనేత్రములు తెరవబడినట్లు, వారు వెలిగించబడినట్లు, నీ కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడినట్లు నీ ఆత్మ ఆవేశముతో నీ సేవకుని పట్టుకొని ఒక్కొక్కరితో మీరు మాట్లాడి నీ సేవకుడు ఏ ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేశారో సంఘ పరిచయం మీరు ఆశీర్వదించి అనేక ఆత్మలు పట్టగలిగినట్టు ఈ కార్యం జరిగించిన యేసు నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తీసుకొచ్చామా ఈ సమయంలో మరొక దైవజనులు ఏలేశ్వరం నుంచి వచ్చిన ఎల్సున్ బాబాయ్ గారు ఒక్క మాట చెప్పి మాట్లాడతారని వారికి సమయం. అమ్మ దయచేసి కొద్ది ముందుకు రండి. చాలా మంచి వాతావరణం ఇచ్చాడు. మరి మీరు అందరూ వచ్చినందుకు స్థలం ఇబ్బందికరంగా లేకుండా దయచేసి ముందుకు రావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చేలా ప్రయత్నం చేయాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో చిన్న జగ్గంపేట గ్రామంలో దైవదాసులు ప్రేరేపించి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దైవ సేవకులు, దేవుని బిడ్డలైన వారిని ఈ రీతిగా డిసెంబర్ మాసం ప్రారంభ దినాల్లోనే ఇటు రీతిగా సమావేశపరచడానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. విశ్వసించువాడు కలవరపడడు. అలాగే ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ వారు కూడా మరి స్కూల్స్ మూయించి, కాలేజెస్ మూయించి, మరి ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రజలను భయాందోళన చేసిన ఈ పరిస్థితిలో కూడా దేవుడు అద్భుతంగా అనేక దైవజనుల యొక్క ప్రార్థన, విశ్వాసుల పరిశుద్ధుల యొక్క ప్రార్థనను బట్టి ఈ రాత్రి స్థలములో గంభీరమైన ఒక గొప్ప దైవజనుని ఈ సమయాన్ని నడిపించి మరి ఆయన ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి గొప్ప సందేశం, క్రిస్మస్ సందేశము, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము. రామానందరావు గారు ఇందాక ఆహ్వానిస్తూ గ్రామ పెద్దలైన వారిని, ఎంపీటీ సభ్యులను, సర్పంచ్ వారిని, గ్రామ నాయకులను,
దేవదేవతలతో కూడా అనేకమైన వారిని ఈ కార్యక్రమానికి పిలిచి క్రీస్తు యొక్క శుభ సందేశాన్ని వినిపించడానికి వారు పడుతున్న ప్రయాసను దేవుడు వ్యర్థము కాకున్నట్లుగా ఈ రాత్రి యొక్క గొప్ప అద్భుతము, గొప్ప శ్రేష్టమైన మాట ద్వారా ప్రజలందరూ కూడా సంతోషంతో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము చేయనట్లుగా మరి హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ గొప్ప కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రేమానందరావు అయ్య గారికి, అక్కడ వారి సంఘానికి, వారి సహకరిస్తున్న ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. రైతులాడు సమయంలో మా బావగారు శ్రీనివాస దగ్గర వచ్చి చిన్ని ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, పూజ్యుడ, సకలాశీర్వాదాల కారణభూతుడైన మా రాజా, మీ ఘనమైన నామానికి రాత్రి కాలశంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడా, మీ గొప్ప కార్యాలను బట్టి, మీ మహిమను బట్టి, మీ ఘనతను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కలశంలో భయాందోళనతో ప్రపంచం, రాష్ట్రాలు, జిల్లాలు గందరగోళంగా ఉంటున్న ఈ సమయంలో చక్కని వాతావరణం అనుగ్రహించి నాయన ప్రభా, మరి కార్యక్రమం జరుగుతున్నందుకు మీ స్తోత్రాలు. జరగవచ్చిన కార్యక్రమం క్రమంగా మర్యాదగా జరిగి మీ నామ మహిమకరంగా జరిగినట్లుగా సాయం చేయమని, వాతావరణం అనుకూలపరచమని సమస్తం మీ చేతులకు అప్పగించుకున్నాం. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకున్నాం. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామమున స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు, మాటలు చెప్తున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకా చైల్డ్స్ అక్కడక్కడ ఉన్నాయి, వేయండి. చిన్నపిల్లలైన వారు ఇంకా చైల్డ్స్లో కూర్చున్నారు, వారిని ముందుకు పంపించండి. కుర్చీలో కూర్చుంటేనే దోమలు ఎక్కువ కరుస్తాయి, మీకు తెలియదేమో. దగ్గరగా కూర్చుంటే దోమలు మీ దగ్గర నుంచి చప్పట్లు కొట్టే వేసేయండి. దయచేసి చిన్నపిల్లలైన వారు, ఒకవేళ వీళ్ళు అయితే కూర్చోగలిగిన వాళ్ళు అందరూ, ఎవరో కాళ్ళు కీళ్ళు నొప్పులుగా ఉన్నవాళ్ళు అయితే కూర్చోవడానికి అర్హులు, కానీ బాగున్నవాడు కూడా కూర్చోవడం సభ మర్యాద కాదు. దయచేసి ముందుకు రండి. ఈ సమయంలో మరి మా ప్రియులు, గౌరవనీయులు, మా మండల జడ్పీటీసీ గారైన లవరాజయ్య గారు, లవరాజ్ సార్ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అందరూ సపోర్ట్లు కొడతాము. వైసీపీ నాయకులు, అలాగనే ఈ గ్రామ సర్పంచ్ గారైన వైసీపీ నాయకులు, మరి ఉమ్మి మల్లికార్జున్ గారికి, అలాగనే మా చిన్నాన్న గాది సుబ్బారావు గారికి, మరి వైసీపీ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ గారైన మొగులి అప్పారావు గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఇంకా తదుపరి గోపి బ్రదర్స్ ఇద్దరు రెండు పైకి. ఈ లావరాజు గారు గత 8 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందుకని అడిగితే మరి ఏ కార్యక్రమం చేసినా న్యూస్ కవర్ చేస్తూ ఉండేవారు, కానీ దేవుడు ఇప్పుడు వారిని మండలాన్ని కవర్ చేసే అధికారం ఇచ్చాడు. అంతేకాదు, ఫస్ట్ గుంటే ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిగా తాటిపత్తి గుడిలోకి అడుగుపెట్టారు. ఎందుకని అడిగితే వారికి నాకు అనుబంధాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి, మరి ఈ ప్రయాస వారికి లేటుగానే నేను కబురందించిన గౌరవించి మన మధ్యలోనికి వచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అల్లుడు, మా చిన్నానికి, మా బావగారికి, మా బ్రదర్స్ ఇద్దరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఒక మాట చెప్పి ఈ గ్రాండ్ క్రిస్మస్ యొక్క 2021 కేక్ను కట్ చేస్తున్నారు. దయచేసి దైవజనులందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు, వారు ఒక మాట తెలియజేయమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి పాస్టర్ గారు, మరి దైవభక్తులైనటువంటి రామానందం గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి అంతర్జాతీయ సువార్థికులు జెర్మియా గారు, అదేవిధంగా మాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులైనటువంటి సర్పంచ్ మల్లికార్జున్ గారికి, ఎంపీడీసీ గాదప్పారావు గారికి, ముఖ్యంగా అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి దైవజనులందరికీ కూడా, జీవన బిడ్డలందరికీ కూడా నా నమస్కారం.
నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను జడ్పీటీసీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఈ క్రీస్తు కార్యక్రమాల్లో పాల్గొనడం అవకాశం కల్పించినటువంటి మన పాస్టర్ గారికి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 11 సంవత్సరాలు సాక్షి విలేకరిగా పనిచేసినప్పుడు పాస్టర్ గారు ప్రతిదీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే నాకు ప్రెస్ నోట్ అందజేయడం, అదేవిధంగా మరి ఈ క్రీస్తు యొక్క వృత్తాంతం కానీ అదేవిధంగా ఈ కార్యక్రమాలను కానీ నాతోటి రాయించే అవకాశాన్ని ఆయన కల్పించేవారు. ప్రతినిత్యం కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ కార్యక్రమాల విషయం మీద కానీ ప్రతినిత్యం కూడా ఆయన మాట్లాడేవారు. నిజంగా ఆయన నన్ను ఈరోజు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ఆయనకి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు పిండందర్ బాబు గారు కూడా హాజరు కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన కూడా హాజరు కావడానికి వీలు పడలేదు. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు పిండందర్ బాబు గారు, ఎంపీ వంగ గీత గారు, అదేవిధంగా మా తరఫున మీ అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కొరకు మా మధ్యలో ఉన్న మా సోదరుడు నన్ను అంతమాను తండ్రి తండ్రి అని పొగుడుతూ ఉంటుంటాడు. ఆ కొడుకు మా జోషువా గారు ప్రార్థన చేస్తారు. తలలు వంచండి, అనంతరం కేక్ కటింగ్. ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వేరు మా పరలోకపు దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో గ్రాండ్ క్రిస్మస్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. తండ్రి అనేక మంది దైవజనులు అయా ఈ కార్యక్రమంలో ఉన్నారు ప్రభు. ఈ కార్యక్రమాన్ని మీరు పరిశుద్ధపరచండి, నీ నామానికి మహిమకరంగా జరిగించండి. అయానికి స్తోత్రాలు. తండ్రి వేదిక మీద నాయకులు ఉన్నారు, మంచి పరిపాలన ఇచ్చినటువంటి తండ్రి మంచి జ్ఞానం వరకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. తండ్రి కేక్ కటింగ్ చేస్తుండగా ఈ ఆత్మ స్వాధీనమే కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. కేక్ కటింగ్ కి అర్జెంటుగా ప్రవీణ్ ఎక్కడున్న ఇక్కడికి రావాలి. ప్రవీణ్, ఎందుకంటే అందరూ తాటిపత్రి అని చెప్పేసి జగ్గంపేటలో పెత్తనం చేయడం ఏంటని అడుగుతున్నారు. కాబట్టి ప్రవీణ్ అర్జెంటుగా ఇక్కడికి రావాలి. త్వరగా చప్పట్లు కొట్టండి బేగ వచ్చేలాగా. రామ్మో పైకి రా. మలకాచం అందరూ చప్పట్లు కొట్టండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాడు, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టాడు. బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, రాబోతున్న మెస్సియాకి, బోలో క్రీస్తు మహారాజుకి. సమయంలో తిమ్మోతి పాట పాడతారు. హ్యాపీ క్రిస్మస్. వేదిక ఉన్న సౌండ్ పెద్దగా ఉంది, కింద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మీ సౌండ్ చిన్నది వస్తుంది కాబట్టి హ్యాపీ క్రిస్మస్. ఇందాకడికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మళ్ళీ ఒకసారి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के. ఒకసారి గుడి హస్తాలు కూడా చూపించి అందరం కూడా సంతోషంగా చెప్తాం. ఇప్పుడు మీరు హ్యాపీ క్రిస్మస్ అంటే ఎలా చెప్తున్నారంటే ఏదో పోగొట్టుకున్నాడు చెప్తున్నారు కదా. రైట్, హ్యాపీ క్రిస్మస్. ఈ
సమయంలో అందరూ కుడి చేతులను చాపండి. ఈ వేదిక మీద ఉన్న నాయకులను వారు కళ్ళు మూసుకుంటారు, రెండు చేతులు నమస్కారం పెడతారు. మా మధ్యలో ప్రశాంత్ గారు చిన్న ప్రార్థన వారి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన రాత్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి, మీరు మాకు అరుదించిన ఈ అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, క్రైస్తవ సమూహంగా మేమందరం ఈ స్థలానికి చేరి మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకించబడి ఆహ్వానించబడినటువంటి నాయకులను బట్టి మీకు వందనాలు ప్రభువా. వారు సుపరిపాలన ప్రజలు అత్యధిక స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు కలుగు లాంటి పరిపాలన అందించగలిగిన కృపను, జ్ఞానమును, నిధులను, ఈవులను, అవకాశమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. నేను వారి పరిపాలన దీవించండి అయ్యా. మా యొక్క వార్డు స్థాయి నుంచి అయ్యా ముఖ్యమంత్రి గారి వరకు ఉన్నటువంటి ప్రతి నాయకులను మీరు ఆశీర్వదించమని, మేలు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనల్ని అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మన మధ్యలో జడ్పీటీసీ గారు ఇలా కూర్చోవాలని కోరుతున్నాను. మల్లికార్జున గారు ఇటు సైడ్ కూర్చోవాలని కోరుతున్నాను. అక్కడ అలా కూర్చోండి, సైడ్ చేయండి. ఇక్కడ పల్లె పల్లెల్లోన ఆనందమే ప్రభు యేసు ఉదయించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో పండగ చేద్దాం, కలిసి రారండో సందడి చేద్దాం. రారండో పండగ చేద్దాం, కలిసి రారండో సందడి చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. తోడే లేకున్నా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం.
లేకుండా ఈ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. చాలా మంది రామా రండి అమ్మా, మీరు కూడా రండి. దయచేసి మరి వైసీపీ రాష్ట్ర నాయకులు అడిశెట్టి నారాయణ రెడ్డి గారికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అంతే కదా, ఆప్గా రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులైన వారు డైరెక్టర్ అయిన జాగు సూర్యచంద్ర గారు, వారు క్రిస్టియను. ఒకసారి లేచి నిలబెడతారు. వారి అమ్మాయి గారు కూడా ఎంపీటీసీ. లావణ్య గ్రేసు, తను కూడా క్రిస్టియను. క్రైస్త వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు. మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే మంచి చెప్పండి. సారీ, నాకు తెలియకుండా పెళ్ళి అయిపోయిందని, మరి ఎలాగైపోయిందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి జాగు సూర్యచంద్ర గారు ఒక మాట మాట్లాడతారు. తర్వాత నారాయణ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడతారు. మీరందరు కంగారు పెట్టేయకండి నన్ను, నేను చాలా స్పీడ్గా ఉన్నాను. మరి దైవజనులు ఆల్రెడీ కత్తిపూడి దాటి వచ్చారు. వారు వచ్చే లోపల ఈ కార్యక్రమాన్ని మీరందరూ నన్ను చూడడానికి రాలేదు. మీరు ఏదో నేను మీ ఎదుట అటు ఇటు తిరుగుతున్నాను అనుకుంటున్నారు. దైవజనుల గురించి వచ్చారు కాబట్టి నేను దైవజనులకే సమయం ఇస్తున్నాను. మీరు అందరూ అర్థం చేసుకోండి. ఎంత మంచి గొప్ప కార్యం జరిగిస్తున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టారా కొంచెం దేవుని. ఈ సమయంలో మరి నారాయణ రెడ్డి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వచ్చి మాటలు తెలియజేయాలని కోరుతున్నాను. వారు నారాయణ రెడ్డి గారు అదే మాట్లాడతారు. మీరెందుకు ప్రభుని నమ్ముకున్నారో మాట చెప్పాలి. ఇది క్రిస్మస్. దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా పేరు నారాయణ రెడ్డి. మేము కూడా క్రైస్తవ కుటుంబమే. ఇప్పటికీ దగ్గరకు ఒక 20 సంవత్సరాలు పైబడి అవుద్ది మా కుటుంబం సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుని మా కుటుంబంలోకి ఆహ్వానించి. ఎందుకంటే మీ ముందు నేను సగౌరవంగా నిలబడి క్రీస్తు యేసు గురించి మాట్లాడే గొప్ప అవకాశాన్ని ఆ సర్వశక్తిమంతుడు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు చిన్నజగ్గంపేట గ్రామంలో ఏదైతే గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, రావరాజు గారు, వాళ్ళందరూ కూడా, అలాగే దైవ సేవకులు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరులు ఉన్నారు. అలాగే దైవ సేవకులకి, ప్రధానంగా క్రీస్తు యందు నమ్మకముంచిన విశ్వాసులకి అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు చాలా వేదిక మీద క్రీస్తుని తెలుసుకున్న వారు ఉన్నారు, క్రీస్తుని ఇంకా తెలుసుకోని వారు ఉన్నారు. నేను జస్ట్ ఒక 3-4 మినిట్స్ మాట్లాడి నేను ముగిస్తా. తెలుసుకున్న వారు, క్రీస్తులో అనుభవం సంపాదించిన వారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవి క్రీస్తుని దేవునిగా ఆహ్వానించి క్రీస్తులో లోతుగా తెలుసుకుని ఇప్పటికీ కూడా క్రైస్తవులుగా జీవిస్తూ నిజమైన క్రైస్తవత్వాన్ని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నిజమైన క్రీస్తు యందు భక్తి శ్రద్ధలతోనూ ఉన్నవారు ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ క్రీస్తుని తెలుసుకోలేక యేసుక్రీస్తు అనేవారు ఒక మతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి, పరిమితమైన దేవుడు అని భావించి చాలా మంది ఇప్పటికీ క్రీస్తుని తమ హృదయంలోనికి ఆహ్వానించలేకపోతూ ఉన్నారు. నేను ఒక్క మాట చెప్తూ ఉన్నా, యేసుక్రీస్తు ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి,
ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడు కాదు. అది విషయాన్ని మనందరం గుర్తించాలి. భూమి మీద నివసిస్తున్న మనుషులందరూ కూడా పాపములో పుట్టారు, పాపములో పెరిగారు, పాపముతో సహవాసం చేస్తున్నారు, పాపంతో జీవిస్తూ ఉన్నారు. సాధారణంగా మనిషి దేవుని చేరుకోవాలి అంటే పాపరహితమైన జీవితాన్ని గడపాలి. అలాంటి పాపరహితమైన జీవితం గడపాలి అంటే మనిషి పరిశుద్ధమైన రక్తంతో కడగబడాలి. అలాంటి పరిశుద్ధమైన రక్తంతో కడగాలి అంటే కుక్కనో కోన్నో మేకనో నరికినంత మాత్రాన ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం కాదు. ఆ పరిశుద్ధమైన రక్తం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఒకే ఒక్కడి దగ్గర పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం ఉంటుంది. ఆ పరిశుద్ధమైన రక్తం దేవుని దగ్గరే ఉంటుంది. ఆ దేవుని దగ్గర ఉన్న రక్తం భూమి మీదకి రావాలి అంటే రాలేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుడు రక్త మాంసాలను ధరించి ఆ దేవుడు మనుషుల మధ్య జీవించడానికి ఆ దివి నుంచి భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్. అలా దివి నుంచి ఆ ఆత్మ సంబంధమైన దేవుడు రక్త మాంసాలు ధరించి మన మధ్యకు వచ్చాడు. ఎందుకు రక్త మాంసాలు ధరించి మన మధ్యకు వచ్చారు అంటే, మీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ కళ్ళ మీదకి ఒక టార్చ్ లైట్ ఇలా వేసినట్లయితే మీరు ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకుంటూ ఉంటారు. మూసుకుంటారా మూసుకోరా? మీ కళ్ళ మీదకి ఇలా టార్చ్ వేస్తే, జస్ట్ ఒక టార్చ్ లైట్ వేస్తేనే మీరు చూడలేని వారు. అపారమైన శక్తి అయిన ఆ దేవుణ్ణి మీరు ఏ విధంగా చూడగలరు? ఆ అపారమైన శక్తిని మీరు చూడలేరు. కాబట్టి ఆ అపారమైన శక్తి పరిమితమైన శక్తి రూపంలో మన మధ్యకు వచ్చిన రోజే క్రిస్మస్. అదే క్రీస్తు యొక్క జననం. మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఆ అపారమైన శక్తి మన మధ్యకు వచ్చింది. ఆ పాపము నుంచి మనల్ని తప్పించి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం కోసం ఆ దేవుడు రక్త మాంసాలు ధరించి వచ్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని శిలువ మీద కార్చి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగాను పునీతులుగాను మార్చిన శక్తివంతుడు యేసుక్రీస్తు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు జననం వెనుక ఒక మర్మము, ఒక రహస్యము ఉంది. ఆయన జననమే మరణం కోసం జననం వచ్చింది. ఎందుకంటే క్రీస్తు యేసు పుట్టి ఉండకపోతే ఈ రోజుకి కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధమైన రక్తంతో మనం కడగబడాలి. అలా పరిశుద్ధమైన రక్తంతో కడగడానికి, మనల్ని పునీతులుగా చేయడం కోసం, దేవునికి మనల్ని దగ్గరగా చేయడం కోసం యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు అనే నమ్మే రోజే క్రిస్మస్. కాబట్టి ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులకి, పాస్టర్స్ గారికి, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, క్రిస్మస్ అంటే ఇవ్వడం. క్రిస్మస్ అంటే ఇవ్వడం. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా ఈ క్రిస్మస్ నెల అంతా కూడా ఎవరైతే పేదవారు ఉంటారో ఆ పేదవారికి అందరికీ ఇవ్వడం నేర్చుకోండి. క్రిస్మస్ నెలే కాదు, సంవత్సరం పొడవునా మనం ఇవ్వడం నేర్చుకోండి. అన్యులకి, దేవుణ్ణి తెలుసుకోని వారికి డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్. క్రీస్తుని ఎరిగిన వారికి ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. నువ్వు నీ హృదయాన్ని శుద్ధిపరుచుకో. నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. అందుకే బైబిల్లో చెప్పబడి ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీవు దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగి ఉండాలంటే పరమ పవిత్రమైన రక్తాన్ని నువ్వు ఆహ్వానించాలి. ఆ పరమ పవిత్రమైన రక్తాన్ని ఆహ్వానించినప్పుడే నీ హృదయం శుద్ధీకరించబడద్ది. శుద్ధీకరించబడినప్పుడే యేసుక్రీస్తుకి నీ హృదయం నిలయమవుద్ది. కాబట్టి ఇక్కడున్న విశ్వాసులందరికీ, అలాగే అన్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోతే, యేసుక్రీస్తు ఏదో ఒక మతానికి అని, ఏదో ఒక ప్రాంతానికి అని మీరు భావించకుండా, మీరు కూడా దేవుని నమ్ముకున్న వారితో సమానంగా పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం, మీరు కూడా దేవుని సింహాసనం పక్కన కూర్చుని ఉండడం కోసం మీరందరూ కూడా యేసుక్రీస్తుని దేవునిగా మీ జీవితాల్లోకి ఆహ్వానించాలని కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడే గొప్ప అవకాశాన్ని పాస్టర్ గారు నాకు ఇచ్చినందుకు, అలాగే విశ్వాసులందరికీ నాకు ఇచ్చినందుకు, ఆ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుకి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్.
హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సమయంలో వారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారు ఒక మాట చెప్తూ మరి క్రిస్మస్ అంటే ఇచ్చుట అని చెప్పారు. దైవజనులు యోసేఫ్ గారు వచ్చారు. ప్రవీణ్ అక్కడ ఏదైనా కూర్చి పాట. ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు, దేవునికి ఇచ్చి ఆరాధించే పగలైనా వారు మౌనముగా ఉండరు. ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు. అందరూ చప్పట్లు కొడదామని. ఆస్తుల కొరకు ఆశపడరు, పదవుల కొరకు ఆరాటపడరు. ఆస్తుల కొరకు ఆశపడరు, పదవుల కొరకు ఆరాటపడరు. ప్రభువు కొరకే పరుగులెత్తెదరు, ప్రభువు కొరకే పరుగులెత్తెదరు. ప్రాణాల సైతం లెక్క చేయరు, ప్రాణాల సైతం లెక్క చేయరు. ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు. క్రీస్తు సువార్తను ప్రకటించువారు, పరిమళ వాసనలు వెదజల్లువారు. క్రీస్తు సువార్తను ప్రకటించువారు, పరిమళ వాసనలు వెదజల్లువారు. శ్రమల కొలిమిలో ఆనందించెదరు, శ్రమల కొలిమిలో ఆనందించెదరు. హతసాక్షులుగా నిలచిపోవెదరు, హతసాక్షులుగా నిలచిపోవెదరు. ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు ప్రభు వాక్యముతో పంపబడిన వారు. అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో 2234 కారు అడ్డుగా ఉందంటండి. దయచేసి ఆ కారు ఎవరితో కొంచెం చూస్తారని ఆశిస్తున్నాం. దైవజనులు జోయలయ్య గారు తీసుకురావడానికి సతీష్ చూడండి, వారికి సైడ్ చూడండి.
సమయంలో కానుకలు ఇక్కడ పెట్టండి. మా మధ్యలో ఉన్న కుబానందం ప్రార్థన చేస్తాడు ఈ కానుకల కొరకు. ఇక్కడ పెట్టు. ఈ పుల్పిట్ పైన జాను ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామను బట్టి నీకు వందనాలు. ఈ అద్భుతమైనటువంటి గ్రాండ్ క్రిస్మస్ కొరకు ఎవరైతే ప్రభువా చేతులు చాచి విలువైన కానుక ఎవరైతే అర్పించారో వారు నూరంతలుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ లేఖనంలో రాయబడినట్లుగా వెదజల్లి అభివృద్ధి చెందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చి వారు కలరు. ఇగో నాయన, క్రిస్మస్ అంటే ఇచ్చుట అనేటువంటి భావాన్ని మరి నాయకులు రెడ్డి గారితో అద్భుతమైన మాట వినిపించారు. మరి ఈ కార్యము ఇంత భారభరితముగా జరిగిస్తుంది దాసు విషయంలో. మరి ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం మీరు మాకు ఇచ్చారు, అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇవన్నీ నీ పరిచర్య కొరకు వాడుకొని నూరంతుల ప్రతిఫలం మీరు దయచేసి మేలుతో నింపమని, మహిమ మీరు ఒక్కరే పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో సమయంలో మరి కార్యక్రమానికి దగ్గరికి వచ్చేసాం. మరి గొల్లప్రోలు మండలంలో మరి తెలుగుదేశం, వైసీపీ, జనసేన నాయకులు కూడా ఉన్నారు. వారిద్దరు వచ్చారు. ఇప్పుడు మూడో వారిగా జనసేన నాయకులు వచ్చారు. ఒక మాట మాట్లాడాలని వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. కొంచెం ముందుకు రండి, మాట్లాడండి. మొగులి అప్పారావు గారు మా సోదరుడు, అల్లుడు అవుతాడు. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, మరి ఈ యొక్క ఊడికి మరి మేడం గారు, మాకినేడు శేష్ కుమార్ గారు ఈ మీటింగ్కి రావడానికి ఎంతో ఆతృతగా ఉన్నారు. మరి ఆమెకి అనారోగ్యంగా చికెన్ పాక్స్ ఆమెకి రావడం వల్ల మరి రావటానికి వీలు కుదరక జిల్లా కార్యదర్శి అయిన మన అప్పారావు గారిని, మండల అధ్యక్షులైన మరి సహోదరుని, వాళ్ళతో పాటు నన్ను మరి ఆ కూడికి వెళ్ళి మరి మీ అందరి యొక్క ప్రార్థన కావాలని మేడం గారు మమ్మల్ని పంపడం జరిగింది. ఎందుకంటే దైవజనుల యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన, సంఘం ప్రార్థన మరి అవసరం కాబట్టి మేడం గారు ఎంతో ప్రేమతో మమ్మల్ని పంపడం జరిగింది. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మరి మేడం గారికి త్వరలో కోలుకుండేలాగా, మరలా వీలు కుదిరితే మళ్ళీ మీ సంఘానికి వచ్చి ఆమె మీ యొక్క ప్రార్థన వల్ల నేను త్వరలో కోలుకున్నానని దైవజనులతో ప్రార్థన చేయించుకొని మరి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అనుదిన ప్రార్థనలో మేడం గారి గురించి మరి ప్రార్థన చేయవలసిందిగా, అలాగే దైవజనుల్ని అందరినీ నేను సభాముఖంగా నేను మరి కోరుచున్నాను. మా గురించి, మా బృందం గురించి మీ అనుదిన ప్రార్థనలో పెట్టుకోవాలని దేవుని పేరట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సమయంలో అలా కళ్ళు మూసుకునండి. వీరి కొరకు చేతులు ఇచ్చి ప్రార్థిస్తున్నాం. మన మధ్యలో ఉన్న పిఠాపురం మండల ఫెలోషిప్ దైవజనులు యోసేఫ్ గారు ప్రార్థన చేస్తారు వారి కొరకు. శేష్ కుమార్ గారి గురించి యోసేఫ్ గారు ప్రార్థన. జాన్ పాల్ గారికి చేస్తారు. జాన్ పాల్ గారికి ఇవ్వండి ప్రార్థన. దయచేసి కొంత ముందుకు జరగండి. అక్కడ పెడితే అక్కడ నుంచోకండి. దైవజనులు మన మధ్యలోకి వస్తున్నారు. వారికి ఈ సమయాన్ని అప్పగిందాం. ఖాళీగా లేకుండా ప్రార్థన చేద్దాం. మనమందరూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మీ యొక్క హస్తాలను వారి చాసి వారిని ఆశీర్వదించుదాం. రానున్న దినాల్లో ప్రజలకు క్షేమకరమైనటువంటి పరిపాలన అందించుటూ వారందరూ సహకరిస్తూ ప్రజలకు మంచి సేవ చేసే నాయకులుగా వారిని దేవుడు దీవించినట్లుగా మనం ప్రార్థించుదాం. మహోన్నతుడా, క్షేమ కలిగిన మా ప్రభువా,
సమస్తమును పరిపాలించుతున్న వాడవు నీవే. ఈ లోకములో అధికారులను నాయకులను నియమించిన వాడవు నీవే. నీ చిత్తము లేనిది భూమి మీద ఎవరును నాయకులుగా అధికారులుగా నియమించబడలేరు. కాబట్టి ప్రభా, ఇదిగో నేను మేమందరము కలిసి ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తములో ప్రభా, ప్రజలకు నాన్న మంచి పరిపాలన అందించుటలో వీరు మంచి నాయకులుగా ఎదగడానికి దేవాన్ని సహాయమును దయచేయండి. నీ సన్నిధిని వీరికి తోడుగా ఉంచండి. రానున్న దినాలలో ప్రభా, వారు మంచి నాయకత్వమును కలిగి ప్రజలకు నానా క్షేమకరమైనటువంటి పరిపాలన అందించడంలో వారి యొక్క తోడ్పాటును అందించడానికి నీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచి ఆశీర్వదించి నీ కృపలో వారి బిడ్డలందరినీ బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యా, వీరిని అక్కడ పిలవండి, కిందకి అక్కడ సైడ్ చేయండి. మీకు అందరికి వందనాలు. మేము మీ దగ్గరికి సరైన సమయంలో మరి దైవజనులు మన మధ్యలోనికి వచ్చేస్తున్నారు. అందరూ సభా మర్యాదగా చాలా చెవి నుంచి కూర్చున్నారు కనుక దేవుని కనపరుస్తూ మీ బద్దకను పోనట్లుగా లేచి నిలబడదాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. వారికి నేరుగా మీరందరూ కోరుకున్నట్లుగానే ఇంకా వారికి నాకు 2006, 7, 8 సంవత్సరాల్లో దైవజనులు రాజశేఖర్ కొట్టాల చప్పట్లో మరి వారికి నాకు ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ రోజున ఇద్దరం మరి మదనపల్లి రాజశేఖరయ్య గారి దగ్గర మరి దేవుని యొక్క వాక్యాన్ని ట్రైనింగ్ అవ్వడం జరిగింది. మరి అలాంటి దైవజనులు నేను మర్చిపోయాను, కానీ వారే నన్ను వైజాగ్లో తమ్ముడు బ్రహ్మానందం బాగున్నామని పిలిచారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మరి అంతేకాదు చాలా పెద్ద పెద్ద గనులు వారి టైం కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ వారికి దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒక నిమిషం దయచేసి అందరూ కూర్చోండి. ఒక మాట, దయచేసి అందరు కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. మీకు అందరికీ ప్రాముఖ్యమైన వర్తమానం అందించాలనే దైవజనులను, అంతేకాదు మా సంఘస్థులు 40 రోజులు ఏకంగా ప్రార్థన. మరి చాలా సంఘాల వారు వాట్సాప్లో ప్రత్యేకంగా ఈ మాట ఈ పోస్టు పెట్టినప్పటి నుంచి మరి ప్రార్థించని క్రైస్తవులు ఎవరు మాత్రం లేరని సగౌరవంగా నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనే నన్ను ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జరిగించింది. 4:30 వరకు కూడా ఆఖరికి నేను ఒక్కడే మిగిలిపోతానేమో అనుకున్నాను, కానీ ఎంత జనాంగాన్ని దేవుడు ఇచ్చినందుకు మరొకసారి దైవజనులు 10 నిమిషాలు మా ఇంటికాడ కూర్చోవడానికి టైం లేదు. అంత బిజీగా వారి షెడ్యూల్ ప్రయత్నాల్లో ఉండగా మరి మధ్యాహ్నం 3 గంటల సేపు మా ఇంటి దగ్గర ఉండడానికి నేను ఎంతో ధన్యుడని తెలియజేస్తూ, మరి అంతేకాదు మీ వాక్కు వినడానికి మీరు వచ్చుట మాకు మంచిది కనుక అపోస్తులైన పేతురు గురించి పౌలు కొర్నేలి అన్నట్లుగా మరి దైవజనులు మనకు రావడం మంచిదన్న వారు గట్టిగా అసలు వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఈ సమయాన్ని మీరెవరు కంగారు పడవద్దు. నేను 2007లో స్టాండ్ బై నేను మరి దైవజనులతో మీటింగ్ పెట్టాలని చాలా ఆశపడ్డారు, కానీ వారికి ఉన్న పరిస్థితిని బట్టి మరి అబ్రహాం స్వామి గారు అడిగిన కోరికను తీర్చలేకపోతున్నందుకు నన్ను కూడా క్షమించాలి. వారే ఇక్కడ అధ్యక్షులు, కానీ నేను కోటేసుకున్నామో అని మరి నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారు నా ఎడలప్పకేలు 20,000 ఇస్తారని అనుకున్నాను. యథార్థంగా చెప్తున్నాను. నేను అడిగింది వాళ్ళు అడిగింది 25,000 ఇస్తారేమో, బాగా ప్రేమిస్తే ఒక 40,000 ఇస్తారేమో, లేదా 50,000 ఇస్తారేమో. కానీ ఆ దైవజనులు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. పడిపోతుంది చూడండి, చిన్న తవలేని దీని మీద అబ్రహాం స్వామి చుట్టారు. వారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ వారికి నా ప్రత్యేకమైన నా కుటుంబం నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళు నేను జిల్లా అంతా తెలుసు. నేను అంటే
అందరు జిల్లా వాళ్ళు మనసుకో 5,000 ఇస్తే నేను 1 కోటి రూపాయలు ఇటు మందిరం కట్టాను. అందరు ఇచ్చేసారేమో అని అనుకున్నారు అలాగా, కానీ ఎవరు ఇవ్వలేదు. ఇది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వారు నన్ను అంతగా హెచ్చించిన వారు అన్నదమ్ములకి రోజుకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ మరి వారు కూడా లేచి నిలబడతారు. త్వరలో వారు కూడా చాలా మందిరాలు కట్టాలని అందరూ దీవించండి. మరి ఈ సమయంలో మరి ఎక్కువ నేను చెప్పడానికి నాకు ఏ మాటలు రావట్లేదు. మా ప్రవీణ్ ఒక మాట చెప్పి అయ్యగారికి ఇస్తాను. దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుడి మంచి వాతావరణం ఇచ్చినందుకు గట్టిగా ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఇంకా బిగ్గరగా సమస్త మహిమ ఘనత ప్రభావ దేవుడికి చెల్లును గాక. ఆమేన్. మంచి సమయం దేవుడు అనుగ్రహించేస్తుంది. చాలా మంది ఫోన్ చేసినప్పుడు జరుగుతుంది అసలు కూడిక అనేవాళ్ళు, కానీ దైవజనుల గురించి నాకు తెలుసు. దైవజన్ రాజశేఖర అయ్యగారైనా, ఏసన్ గారైనా, మళ్ళీ దైవజనులైనా ఇంకా వర్షమైనా వరదైనా మొదలెట్టారంటే ఆపడం తెలుసు. నేను అదే చెప్పేవాడిని, కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు తల మీద పెట్టుకొని అలాగైనా వింటారు, కానీ అలాగైనా మీటింగ్ మాత్రం మానే పరిస్థితి లేదని చెప్పాను. దేవుడు అట్టి విధంగానే ఆ పరిస్థితి లేకుండా దేవుడు మనకు కృప చూపాడు. గట్టిగా చెప్పలు కొట్టి మైపరచు. అలానే లాస్ట్ టైం 3 రోజులు పిఠాపురంలో మా RRBH గ్రౌండ్ ఏ దైవజనులు ఏ మీటింగ్లకు వచ్చినా నిండలేదు, కానీ 3 రోజులు వర్షాలే. రాజశేఖరయ్య గారు వచ్చి మీరు అప్పుడు చిన్నపల్లి మీటింగ్ అప్పుడు దైవజనులు జెర్మియా గారు రావాలి, కానీ రాజశేఖరయ్య గారు 3 పూట్లు 3 పగలు వచ్చారు. అదేంటో అద్భుతం తెలియదు. 8:30 వరకు వర్షం ఉండేది. దైవజనులు కాకినాడలో బయలుదేరి పిఠాపురం అడిగి పెట్టలబోలు వర్షం ఆగిపోయేది. దైవజనులు 2:30 గంటల చెప్పి వాక్యం చెప్పేవాళ్ళు. 11:30కి 10:30కి అలా భోజనాలు పెట్టడం ప్రారంభించి ఎవరింటికి వాడు వెళ్ళే లోపల వర్షాలు వచ్చేస్తుండే. 3 రోజులు అలా జరిగింది. ఈ రోజు కూడా నేను అదే అనుకున్నాను, ఆ బేసంలోంచి ఆ ప్రభావంలోంచి దైవజనులు వస్తున్నారు కదా, ఒకవేళ వర్షపు జల్లైనా దైవజనులు లెక్క చేయరేమో అనుకున్నాను. దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఒకే ఒక ఆశ ఏంటి అని అంటే, మా పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. రామానందం గారు అంటే తెల్ల పండుకున్నాడు, ప్రవీణ్ అంటే నల్ల హీరో, ఇదే 2 తేడా, ఇంకా అంతకంటే ఏమి తెలియదు అనుకోండి. అందరికీ తెలుసు. ఇందులో మా పేరు దైవజనులు పిలిచి నేము ఫ్రేము తెచ్చుకోవడానికి అవసరం లేదు. మా తాతయ్య గారు నవాబు గారి నుంచి, రామానందం గారి నుంచి, మా చిన్న ప్రభాకర్ గారి నుంచి మేమందరూ 3 తరాలు దేవుని సేవ చేస్తూనే వచ్చాం. అయితే ఒకే ఒక మాట చెప్తాను, 3 సంవత్సరాల్లో క్రిస్మస్ లేదు, కరోనా పరిస్థితిలో దేవుడు కృప చూపి మనందరినీ ఆయుష్ ఆరోగ్యాల చేత, చాలా మంది కరోనా వచ్చినా మళ్ళీ బ్రతికింప చేశాడు, కొంతమందిని అలాగే పంపించాడు అనుకోండి. దేవుడు ఏదేమైనా దేవుడు బ్రతికించాడు. మా సంఘ బిడ్డలతో అదే చెప్పాను, డబ్బులు అప్పులు నీకు ఎలాగ డబ్బులు చేయబదులు ఇచ్చేవాడు మన గురించి ప్రార్థన చేస్తే మనకు అప్పులు అయిపోతాయి. అసలు ఆడే కదా ఇవ్వాల్సిన డబ్బులు. నేను అనే చెప్పాను, దేవుడు మనం బ్రతికించాడు కరోనా నుండి, కాబట్టి ఒక బలసూచకమైన కార్యం చేయాలని తలపెట్టినప్పుడే దేవుడు ఈ కృపను దయచేశాడు. హల్లెలూయా. అలానే సామర్లకోటలో చందు అన్న వాళ్ళ క్రిస్మస్ వెళ్ళినప్పుడు దైవజనులను నేరుగా కలిస్తే ఒకే ఒక్క మాట అన్నారు, తమ్ముడు డిసెంబర్కి ఇప్పుడా రావడం అన్నారు. నేను మామూలుగా ఎదుర్కొంటూ వెళ్ళి దైవజనులు రాజశేఖరయ్య గారు అంటే నాకు బాగా ఇంకా స్నేహభావం కింద ఉంటుంది మాట. దగ్గరికి వెళ్ళి అయ్యగారు క్రిస్మస్ అండి అన్నారు. అయ్యగారు అన్నారు, క్రిస్మస్ అయితే నాకెందుకు చెప్తున్నావు అన్నారు. నేను అన్నాను, మీరే రావాలండి అన్నారు. అయితే అన్నారు, డిసెంబర్కి ఇప్పుడే రావడం అన్నారు. నేను అన్నాను, ప్రయత్నం చేయండి అయ్యగారు, ప్రార్థన చేసి దేవుడు కనికరించాలని అడిగినప్పుడు ఆయన సెలవు తీసుకున్న డేట్లు చూసినప్పుడు దైవజనులు మంచి మనసుతో డాడీ నేను అలాగే మోషే అన్న డానీ వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు చాలా దయతో మాకు కలిగిన స్నేహభావం చేత కాదనకుండా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చినందుకు దైవజనులు గట్టిగా చప్పలు కొట్టి బిగిరిగా మా ప్రాంతంలో ఇదే మొదటిసారి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, యోదయా బెత్లెహేమా నువ్వు యోధా వాళ్ళందరిలో అల్పమైన దానివి కాదు అనే పేరు మా చింజాగం బట్టికి తాడిపెతికి అనేక మంది దైవజనులను దేవుడు తీసుకుని వచ్చేవాడు. ఇవాళ ఉదయం రాత్రి అంతా నిద్రపట్టలేదు, అస్తమానం వచ్చి పైకి చూసుకునేవాడు అనమాట. ఎక్కడ చినికడితే ఏమైపోతాం పరిస్థితులు. ఇవాళ అభినందిస్తారు, కానీ నిన్న ఏం జరగకపోయినా అవమానపరుస్తారని.
దేవుడు ఎంతో కృప చూపి ఆ మాట ఒకటే నాకు బాగా జ్ఞాపకం చేశాడు. ఆ ఉదయం కూడా అదే చదివాను నేను. ఎంత మాత్రం మీ మలుపమైనది కాదు, మా గొల్లపల్లి మండలంలో చింజగంపేట తాడిపెట్టి అనేక మంది దైవజనులు అడుగుపెట్టిన స్థలాలు ఇవి. ముందు సార్లు రాజశేఖర గారు చాలా సార్లు తాడిపెత్తి ప్రాంతం వచ్చారు. అలాంటి దైవజనులతో పాటు మళ్ళా జెర్మియా గారు, అలాగే అమ్మగారు. అసలు అమ్మగారు ఎక్కడికి రారు, అమ్మగారిని కూడా రావడం నేను నిన్న మా దైవబలం అని చెప్పి చాలా సంతోషించాను. ఒకే ప్రాంతానికి ఇద్దరు దైవజనులు అభిషేక్తులు రావడం ఇది ఘనకార్యం అని తలచినప్పుడు దేవుడు కృప చూపాడు. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఆమేన్. ఇంక వర్షం వరదలు వచ్చినా మనకు అభ్యంతరం లేదు. ప్రవాహమైన దేవుని వాక్యాన్ని విందాం. ఈ స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ, రాజకీయ నాయకులకు, అధికారులకు అందరికీ, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. చైర్స్లో బరకాల్లో ఎక్కడైనా మీరు జస్ట్ అడ్జస్ట్ అవ్వండి. నేరుగా దైవజనులకి సమయం అప్పగిస్తున్నాను. నాతో పాటు సహకరించిన కన్వీనర్ మా దైవజనులు డాడీని బట్టి, అలాగే మా సంఘ బిడ్డలందరిని బట్టి, యవన బిడ్డలందరిని బట్టి, తిట్టినోళ్ళని, పొగిడినోళ్ళు, అవమానించిన వాళ్ళు, ఎక్కిరించిన వాళ్ళు అందరికీ కూడా నిండు వందనాలు. మీరు అందరూ చేయడం వల్ల మేము బలంగా ప్రార్థన చేసాం. దేవుడి కూడికి జరిగింపచేశాడు. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. నీకు ఆలస్యం చేయను, నేరుగా దైవజనులు వస్తుండగా దేవుని నామ మహిమాత్మే గట్టిగా చప్పలు కొట్టి మహిమ. యేసయ్యకే మహిమ కలుగును గాక. మీ మధ్యలోకి వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించిన తెల్లింటుకుల దైవ సేవకులకి, నల్లింటుకుల దైవ సేవకులకి ఇద్దరికి ప్రభు పేరుతనాలు. తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు ఇద్దరు మంచి మాటకారులు. వెనక నుంచి వినపడుతున్నాయి చాలా మాటకారులు అంట. అది కూడా దేవుని కృపే. మంచిది. స్టేజ్ మీద ఉన్న కనులైన దైవ సేవకులందరికీ, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన నా తోటి దైవ సేవకులకు, అలాగే నా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు వందనాలు. మరి అందరికీ వందనాలు చెప్పిన తర్వాత మీకు కూడా చెప్పాలిగా, వద్దంటారా? మీ అందరికి కూడా వందనాలు. రైట్, మీరు కూడా చెప్పారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఇప్పుడు తమ్ముడు ప్రవీణ్ వెళ్తా మీరు ఎంతసేపు చెప్తారో మీ ఇష్టమయ్య గారు అన్నాడు. ఎంతసేపు చెప్పమంటావు తమ్ముడు అంటే 3 గంటల సేపు చెప్పమన్నాడు. చెప్పమంటారా 3 గంటలు? ఇంటనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీద లేరు. ఒకవేళ మీ అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. 3 గంటల సేపు చెప్తే వింటారా? అర్ధగంటకే మాకు ప్రాణం పోద్ది. ప్రత్యేకంగా సిస్టర్స్కి 3 గంటలు కాదు 4 గంటలైనా ఇబ్బంది లేదు. ఎందుకంటే మరి పౌలు గారు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ముసుగేసుకోమన్నాడు. ముసుగులో ఎంత మోసం జరిగిద్దంటే అంత మోసం జరిగిద్ది. అక్క ముసుగు ముందుకు వచ్చిందంటే ఇక మధ్యాకాశానికి పోయినట్టే లెక్క. రైట్. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇంకెవ్వరూ అటు ఇటు తిరగకుండా నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. తమ్ముడు మిడ్ అడ్జస్ట్ చేయండి, షార్ప్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకే మహిమ కలుగును గాక.
ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, దేవుడు ఉన్నాడు అని ప్రతి మనిషి నమ్ముతున్నాడు. అతడు మహమ్మదీయ సహోదరుడా, క్రైస్తవ సహోదరుడా, హైందవ సహోదరుడా అప్రస్తుతం. ఏ మతానికి చెందిన వారైనా ప్రతి మనుషుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. కొంతమంది పైకి దేవుడు లేడు అని వాదిస్తారు. నాస్తికులు కొంతమంది ఉంటారు కదా, దేవుడు లేడు, దేవుడు ఉంటే కనపడమను అప్పుడు నమ్ముతాం అని కొంతమంది నాస్తికులు వాదిస్తారు. దేవుడు లేడు అని వాళ్ళు పెదవులతో పైకి అంటారు, కానీ వాళ్ళ గుండెల లోపట కూడా దేవుడు ఉన్నాడనే భయం ఎంతో కొంత వాళ్ళ హృదయంలో కూడా గూడు కట్టుకుంది. కానీ పైకి అనేటప్పుడు ఏమంటారు? దేవుడు లేడు, దయ్యం లేదు, దేవుడు ఉంటే కనపడమను అప్పుడు నమ్ముతానంటారు. అయితే వాళ్ళు పైకి అంటారు, కానీ నాస్తికుల హృదయాల్లో కూడా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం గుండెల్లో ఏదో ఒక మూలన ఉంది. ఒకసారట ఓ మహా గొప్ప పట్టణంలో దేవుడు లేడు అని వాదించడానికి 3 రోజులు సభలు ఏర్పాటు చేశారట. ఇక్కడ మనం ఎట్లా సభలు ఏర్పాటు చేశామో సువార్త కూడికలాగా దేవుడు ఉన్నాడని, వాళ్ళు దేవుడు లేడు అనే అంశం మీద ప్రపంచ దేశాల నుంచి వక్తలను పిలిచి 3 దినాలు సభలు ఏర్పాటు చేశారు. బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులంతా వచ్చి దేవుడు లేడు, ఇదంతా భ్రమ, ఇదంతా మూఢనమ్మకం, దేవుడు అనేది అబద్ధం అని అనర్గళంగా ప్రసంగం చేశారు. ఆ 3వ రోజు మీటింగ్ ముగింపులో మీటింగ్ ఏర్పాటు చేసిన కన్వీనర్ వందన సమర్పణ చేస్తా అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా, వందన సమర్పణ చేస్తా ఇట్లా అన్నాడట: దేవుడు లేడు అనే ఈ జ్ఞాన సభలు దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడట. ఏమన్నాడు? దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలో ఎందుక దేవుడు ఉన్నట్ట లేనట్ట? లేడు అని పైకి అంటున్నాడు, కానీ ఉన్నాడు అని వాని గుండెల్లో కూడా విశ్వాసం ఉంది. నిజమే బిడ్డలారా, ఏ మతస్థునికైనా, ఏ కులస్థునికైనా, మన హైందవ సహోదరులకే గాని, క్రైస్తవ సహోదరులకే గాని, మహమ్మదీయ సహోదరులకే గాని, ఏ మతానికి చెందిన వారైనా ప్రతి మనుషునికి దేవుడున్నాడు అనే నమ్మకం ఉంది. దేవుడున్నాడు అనే నమ్మకం ఉంది, కానీ దేవుడున్నాడు అనే ఆ నమ్మకం కొన్నిసార్లు విపరీతమైన ధోరణికి వెళ్ళి మనిషి ఏం చేశాడంటే, కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం సరైందే, కానీ ఆ దేవుడు ఎవరు అనే విషయంలో మనిషి కాస్త తప్పుటడిగేసి కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, దేశానికి ఒక దేవుణ్ణి, జాతికి ఒక దేవుణ్ణి మనుషుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషుడు అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు. ఈ సర్వ సృష్టికి ఒకే దేవుడు ఉన్నాడు. మీరు అడగొచ్చు, చప్పట్లు కొట్టారు బాగానే ఉంది, కానీ ఒకే దేవుడు ఉన్నాడని ఎట్లా చెప్తారండి? ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? ఈ సృష్టి అంతటికి ఒకే దేవుడు ఉన్నారు. ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. ఒకే దేవుడు ఉన్నాడు అని ఎట్లా చెప్తారు అని ఆలోచిస్తే, ఇప్పుడు ఆకాశం వైపు చూసాం. ఈ ప్రపంచం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? మీ ఊర్లో 10 మంది ఉన్నట్టున్నారు. ఎవరు సరిగ్గా చెప్పలా. రామానందమయ్య గారు, మీ ఊర్లో ఎంతమంది సూర్యులు ఉన్నారు? ఒకసారి చూసి చెప్పండి. ఇప్పుడు కనపడ్డగా చూసి చెప్పడానికి. సరే చూడండి, ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? ఏమండి, కులానికి ఒక దేవుడే కనుకుంటే ఆకాశంలో కూడా కులానికి ఒక సూర్యుడు ఉండేవాడు. మతానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా మతానికి ఒక దేవుడు ఉండేవాడు.
దేశానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా దేశానికి ఒక సూర్యుడు ఉండేవాడు. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి ఎందుకున్నాయో తెలుసా? ఈ సర్వ సృష్టికి దేవుడు కూడా ఒక్కడే గనుక. ఒకవేళ కులానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా కులానికి ఒక సూర్యుడు ఉండేవాడు. ఇక అప్పుడు మనం ఇట్లా తలపైకి ఎత్తి, అదిగో ఆ సూర్యుడు ఉన్నాడే ఆయన కాపు సూర్యుడు, ఇదిగో ఈ సూర్యుడు ఉన్నాడే ఆయన కమ్మ సూర్యుడు, ఈ సూర్యుడు ఉన్నాడే ఈయన మాదిగ సూర్యుడు, ఆయన మంగళ సూర్యుడు, ఈయన మాల సూర్యుడు. ఇక గమనించండి, వెలిగిచ్చే దేవుడి వరకు ఆకాశం అంతా సూర్యులతోనే నిండుకుని ఉండేది. ఇది మత మార్పి కాదు సుమి. బలవంతంగా ఒక వ్యక్తి మనస్సులో మతాన్ని జొప్పించడం కాదు సుమి. వాస్తవాలు ప్రకటించేదే క్రైస్తవ్యం. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి, ఇవన్నీ ఒక్కొక్కటి ఎందుకున్నాయో తెలుసా? సర్వ సృష్టికి ఒకే దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం అందరం కూడా ఒకే దేవుని చేతి పని అయి ఉన్నాం. మనం అందరం ఒకే దేవుని చేతి పని. ఏది అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, భారతదేశస్థుడైనా, ఇంగ్లాండ్ దేశస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు ఒకే దేవుని చేతి పని. మీరు అడగొచ్చు నన్ను, అయ్యా ఒకే దేవుని చేతి పని అని ఎలా మీరు చెప్తారు? సింపుల్. మీరు ఫోటోల్లో కానీ టీవీల్లో కానీ అమెరికా వాళ్ళు చూసుంటారు. అమెరికా వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? కళ్ళు, చేతులు, కాళ్ళు, తలకాయ. మీకెన్ని కళ్ళు ఉన్నాయి? చెక్ చేసుకొని చెప్పండి. మీలో ఎవరికైనా 12 తలకాయలు ఉన్నాయా? 12 కాదు, కనీసం 2 తలకాయలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడే మీ మెడలో పూలదండేసి ఫోటో తీసి సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో తాటిగా ఇంత అక్షరాలతో మీ పేరు రాపిస్తాం. 2 తలకాయలు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? 3 కళ్ళు ఉన్న వాళ్ళు. అమెరికా వాడికి 2 కళ్ళు, భారతదేశం వాడికి 2 కళ్ళు. అమెరికా వాడికి 1 తలకాయ, భారతదేశం వాడికి 1 తలకాయ. అమెరికా వాడికి 2 చేతులు, మనకి 2 చేతులు. ఎందుకు అందరం ఒకే రకంగా ఉన్నామో తెలుసా? ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. ఒకవేళ అమెరికా వాళ్ళని వేరే దేవుడు కలుగు చేసి, భారతదేశస్తులు వేరే దేవుడు కలుగు చేసి, అరబ్ దేశాల వాళ్ళు వేరే దేవుడు కలుగు చేశాడు అనుకోండి, ఇప్పుడు నిజంగా మనుషులు అనుకున్నట్లుగా అమెరికా దేశం నిజంగా యేసు ప్రభు క్రైస్తవులు కలుగు చేసిన దేవుడు, వాళ్ళని క్రైస్తవులను యేసు ప్రభు కలుగు చేశాడు అని అనుకోండి. అమెరికా వాళ్ళకి వాళ్ళ దేవుడు 2 కళ్ళు పెట్టాడు. మనల్ని వేరే దేవుడు కలుగు చేసాడు అనుకో భారతదేశం వాళ్ళని. ఇప్పుడు అమెరికా దేవుడు కంటే మన దేవుడు గొప్పోడు అనిపించుకోవాలిగా. అందుకని మనకి ఎన్ని కళ్ళు పెట్టి ఉండేవాడు? ఎన్ని ఉన్నాయి మనకి? సరే, మన దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడు మనకు 3 కళ్ళు పెడితే అరబ్ దేశానికి చెందిన దేవుడు మన దేవుడి కంటే గొప్పోడు అనిపించుకోవాలిగా. అప్పుడు వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉండేవి? 4. ఎన్ని ఉన్నాయి వాళ్ళకి? 2, మీకు 2, నాకు 2. ప్రపంచంలో అందరికీ 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు. ఎందుకో తెలుసా? ఇది తెలియచేస్తుంది, విఘ్నత కలిగిన మనుషులరా, ఈ కులానికి ఆ దేవుడు, ఈ కులానికి ఈ దేవుడు అనేది చెప్పేది భ్రమ. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఒకే దేవుని వలన ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒక్క దేవుడు ఎవరు? ఒకే దేవుడు ఉన్నాడు, ఆ ఒక్క దేవుడు ఎవరు? ప్రభు బిడ్డలారా, ఆ ఒక్క దేవుడు ఎవరు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని రాసింది. ఎవరికి? మరి ఎవరు ఈ మాట కనిపెట్టారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు, మన నల్లోళ్ళకి దేవుడు కాదు అన్నట్టు. యేసు ప్రభు అంటంతో అమెరికా దేవుడు అని అంటారు. అయ్యలారా వినండి, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే గనక యేసు ప్రభు వారు తెల్లోళ్ళ దేవుడు అనే గనక రాసి ఉంటే
భారత గడ్డ మీద పుట్టిన మాకు తెల్లోళ్ళ దేవుడు అక్కర్లేదు. యేసు ప్రభువే గనక బ్రిటిష్ వాళ్ళ దేవుడైతే, యేసు ప్రభువే బ్రిటిష్ వాళ్ళకి చెందిన దేవుడైతే, పవిత్ర భారత గడ్డలో పుట్టిన నాకు ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు అక్కరలేదు. ఇప్పుడు మీరు నన్ను అడగండి, మరి బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాకపోతే ఎవరి దేవుడయ్యా? అమెరికా దేవుడు కాకపోతే ఎవరి దేవుడయ్యా? నా యేసు క్రీస్తుని గురించి రాయబడిన మాట, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకనే యేసు క్రీస్తు వారు అలనాడు పిలిచేటప్పుడు ఏమని పిలిచారు? ప్రయాసపడి భారము మోయిచున్న, ప్రయాసపడి భారం మోయిచున్న క్రైస్తవులారా నా యొద్దకు రండి అని అన్నాడా? ప్రయాసపడి భారం మోయిచున్న తెల్లోళ్ళారా నా యొద్దకు రండి, నల్లోళ్ళారా నా యొద్దకు రావద్దు అని అన్నాడా? నా ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. ఇంగ్లీష్ లో ఉంటది ఆల్ నేషన్స్. సమస్త జనులారా అని తెలుగులో ఉంటది, అదే ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఆల్ నేషన్స్. ఎవరిని పిలిచాడు ఆయన? సమస్త దేశాల ప్రజలను ఆయన పిలిచాడు. ఎందుకు సమస్త దేశాలను పిలిచాడు తెలుసా? సమస్త దేశ ప్రజలకు ఆయనే దేవుడు గనుక, ఆయనే దేవుడు గనుక. నా ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు వారి దైవత్వం సాధారణమైన మనుషులకు అర్థం కాదు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గ్రహించగలిగింది, అర్థం చేసుకోగలిగేది జ్ఞానులు మాత్రమే. మీకు తెలుసా? మీరేం పెద్ద చదువుకున్నారు చదువుకోలేదు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన మీరు నిజంగా జ్ఞానవంతులై ఉన్నారు. ఆ జ్ఞాన ప్రత్యక్షతే మీకు లేకపోతే యేసుక్రీస్తును మీరు అంగీకరించగలిగే వాళ్ళు కాదు. యేసుక్రీస్తును ఆరాధించేటప్పుడు జ్ఞానుల సంగతి, ఒక్క సంగతి మీకు బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త అందరూ చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా సమర్పించిరి. సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఆ నక్షత్రం జ్ఞానులకు దారి చూపిస్తావు. ఆ నక్షత్రం నడిచిన మార్గంలో జ్ఞానులు నడిచారు. యేసుక్రీస్తు వారున్న ఆ ఇంటి మీద నక్షత్రం ఆగింది. నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి అని రాశాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, వీళ్ళను జ్ఞానులు అని దేవుని వాక్యం అనటానికి కారణం ఏంటంటే, వీరు చూసింది నక్షత్రాన్ని చూశారు, తల్లి మరియను చూశారు, శిశువుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని చూశారు. చూసింది మాత్రం ముగ్గురిని, పూజించింది మాత్రం యేసుక్రీస్తు వారిని మాత్రమే. ఈ మాట చూడండి. ఎవరెవరిని చూశారు వాళ్ళు? ఎవరెవరిని చూశారు? నక్షత్రాలను చూశారు, తల్లి అయిన మరియను చూశారు, మూడవది శిశువును చూశారు. చూడటం ముగ్గురును చూశారు, ఆరాధించింది మాత్రం, పూజించింది మాత్రం యేసుక్రీస్తును మాత్రమే వాళ్ళు పూజించారు. దారి చూపిన నక్షత్రాన్ని పూజించలేదు. ఎందుకు? వాళ్ళు జ్ఞానులు గనుక. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో జ్ఞానవంతుడైనటువంటి క్రైస్తవుడు నక్షత్రాలను పూజించడం. లోకంలో కొన్ని మతాలు ఉన్నాయి, వారి మతాలను మనం కించపరచకూడదు, కించపరచాల్సిన అవసరం మనకు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలైన మనం సూర్యుడినైనా చంద్రుణ్ణైనా నక్షత్రాలనైనా మనం పూజించేటువంటి వాళ్ళుగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఈ సృష్టిలో పూజకు అర్హుడు
యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఎందుకు సూర్య చంద్ర నక్షత్రాదులను పూజించకూడదు? మా చిన్నతనంలో ఈ నెలపొడుపు వచ్చింది కదా, నెలపొడుపు వచ్చినప్పుడు నెలపొడుపు చూసి డబ్బులు చూస్తేనంట ఆ నెలంతా డబ్బులే ఉంటాయంట. మంచోడు ముఖం చూస్తే ఆ నెలంతా కలిసి వస్తుందంట. మా చిన్నతనంలో మా అమ్మోళ్ళు ఏం చేశారంటే, మా ఇంటికి పెద్దోడు మా అన్నని పిలిచారు. ఒరే నీ ముఖం చూస్తే కలిసి వస్తుంది రారా అన్నట్లుగా ముఖం చూశారు. ఏం పెద్ద కలిసి రాల. ఆ తర్వాత నేను నా ముఖం చూస్తే కలిసి వస్తుంది అన్నట్లుగా నన్ను పిలిచారు. నా ముఖం చూశారు. నా ముఖం చూసిన తర్వాత ఉన్నదంతా పోయింది. ఎవరి ముఖం చూడాలా? బైబిల్లో రాయబడిన మాట, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అని రాసి. యేసు వైపు ఒకడు చూస్తే వాని బ్రతుకు వెలుగుతో నింపబడుతుంది. యేసు వైపు ఒకడు చూస్తే వాడు సిగ్గుపడడు. ఇందాక మన చిన్న పాస్టర్ గారు ఉన్నాడు కదా, నల్ల వెంట్రుకల చిన్న పాస్టర్ గారు ఎక్కడున్నాడు? వర్షం పడిద్దేమో భయపడ్డారు. కానీ ఆ బిడ్డ మంచి యవ్వన కాలంలో ప్రభు పట్టుకున్నాడు. మంచి భక్తి కలిగిన వాడు. ప్రభు వైపు చూశాడు. దేవుని సన్నిధిలో సంఘ బిడ్డలందరూ ప్రార్థించారు. వచ్చే వర్షం కూడా రాకుండా మేఘమండలానికి దేవుడు శాసనాన్ని పంపించాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జన్మ, నీ బ్రతుకులో ఎప్పుడు దేవుని వైపు చూడు. నీ బ్రతుకులో ఎప్పుడు మహోన్నతుడైన దేవుని వైపు కన్నులెత్తు. ఆయన వైపు నువ్వు కన్నులెత్తితే జ్ఞాపకం చేస్తాడు. మనిషి వైపు కన్నులెత్తితే మనుషుడు అవసరం తీర్చగలుగుతాడు, ఆ పూట అవసరం తీర్చగలుగుతాడు. దేవుని వైపు నువ్వు కన్నులెత్తితే నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా నా దేవుడు కార్యం చేస్తాడు. మనుషుడు నీకు సహాయం చేస్తే చేయి చాచావు ఎవరి దగ్గరకో వెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలతో ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాం? ఏమంత సీరియస్ గా చూస్తున్నారు? 100 రూపాయలతో ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతాం? ఒక పూట కూడా. మరలా సాయంత్రం అయ్యేసరికి చెయ్యి ఎలా అయిపోద్ది? దేవుడు నీకు సహాయం చేస్తే సాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. క్రైస్తవ జనమ, రాజకీయ నాయకుల వైపు చూడకండి. రాజకీయ నాయకులను గౌరవించటం మన ధర్మం. వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం మన ధర్మం. మన ప్రాంతంలో ఎలాంటి మంచి నాయకులు ఉండటం మనకు ఆశీర్వాదం. కానీ క్రైస్తవులుగా మన జీవితాల్లో మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసేవారిగా ఉందుముగాక. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మంచి సౌండ్ పార్టీ చూడండి అన్నాడు. నేను అన్నా, సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకయ్యా? మన చర్చిలోనే #1 సౌండ్ సిస్టమ్ ఉంది. 3 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, 3 తబలా ప్లేయర్లు ఉన్నారు, 3 ప్యాడ్ ప్లేయర్లు ఉన్నారు, అద్భుతమైన పాటగాళ్ళు ఉన్నారు. ఎంత అద్భుతమైన సౌండ్ సిస్టమ్ పెట్టుకొని నువ్వు ఇంత అద్భుతమైన సౌండ్ సిస్టమ్ పెట్టుకొని నువ్వు సపరేట్గా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లైట్గా హాల్ ఎఫెక్ట్ పెట్టకూడదా? కరెక్ట్గా లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేనన్నా, మన చర్చిలో ఎంత అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఉంటే నువ్వు సపరేట్గా సౌండ్ పార్టీ అడుగుతావు ఎందుకయ్యా సౌండ్ పార్టీ అన్న అంటాడు. అయ్యగారు నేను అడిగేది ఆ సౌండ్ సిస్టమ్ కాదు. మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చూడు. అమ్మాయి ముక్కు ముఖం ఎట్టున్నా పర్వాలా, గుణం ఎట్టున్నా పర్వాలా. మన గుణంతో సంబంధం లేదు, ధనంతోనే సంబంధం. అంటే ఎవరి వైపు చూస్తున్నాడు? అయ్యా ఎవరి వైపు చూస్తున్నాడు? కోడల వైపు చూస్తున్నాడు. మన ప్రాంతాల్లో ఉన్న ఒక భయంకరమైన దరిద్రం ఏంటంటే, ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు, భార్య వచ్చేటప్పుడు, భర్త దగ్గరకు వచ్చేటప్పుడు గమనించండి, వీడు కొనుక్కోవటానికి మంచం, తినటానికి కంచం, కప్పుకోవటానికి దుప్పటి, వర్షానికి తడవకుండా, దానితో పాటు ఏ చెంబు, అది మీకు అర్థమైపోయింది, అదేం చెప్పాల్సిన పని లేదు.
నేనంట అన్ని ఆడపిల్ల తీసుకొస్తే ఆడపిల్ల తీసుకొచ్చే కట్ట మీద బతికేవాడు ఏం మగోడండే? ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు ఆడే మగోడండే? అమ్మా అవునా కదా? ఈ అత్తలతోనే వచ్చింది తంట అంతా. గమనించండి, అత్త ఆడదే కదా. తాను కట్నం తీసుకురావడానికి వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడారో తనకు తెలుసు కదా. తాను అంత బాధపడిన తర్వాత నా కోడలికి ఆ బాధ రాకూడదు అనుకోవాలిగా. ఇక కోడలు వచ్చినప్పటి నుంచి కోడలు తీసుకొచ్చిన బీరువాను గొడవ ఎంత పలసటి రేకా. నా పెళ్ళైనప్పుడు ఎంత రేకు తీసుకొచ్చేదో తెలుసా? ఇంత మందమంది ఎనప రేకు. అప్పుడు ఎనప రేకులే లేవు, ఎనప బీరువాలే లేవు. గమనించండి, ఇక సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు, గుమ్మడికాయలకు వస్తూ ఉంటుంది ముసలిది. అట్లాంటి మంచి అత్తలు ఎవరైనా ఉంటే గట్టికి ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మా తల్లులాగా వండి వండి. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే గమనించండి, వీళ్ళు నక్షత్రాన్ని పూజించలేదు. క్రైస్తవుడు ఎప్పుడు సూర్యుడినైనా చంద్రుడినైనా నక్షత్రాలనైనా ఆరాధించకూడదు. మన హైందవ సహోదరులు ఆరాధించవచ్చు, వాళ్ళ విశ్వాసం. వాళ్ళ విశ్వాసాన్ని మనం కించపరచకూడదు. ఎందుకు మనం సూర్య చంద్ర నక్షత్రాదులను ఆరాధించకూడదు? ఒక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండం చూడండి, 4వ అధ్యాయం. ఆ మాట ఒక్కటి చూడండి దయచేసి త్వరగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులగొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. దేవుడు ఇక్కడ అంటాడు, సూర్య చంద్ర నక్షత్రాదులట దేవుడైన యెహోవా చేత సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు దేవుడు పంచిపెట్టాడట. పగలు వెలుగునివ్వటానికి సూర్యుడిని పంచిపెట్టాడు, రాత్రిపూట వెన్నెలనివ్వటానికి చంద్రుణ్ణి పంచిపెట్టాడు, ఋతువులను తెలియచేయటానికి నక్షత్రాలను పంచిపెట్టాడు. సూర్య చంద్ర నక్షత్రాదులు ఎవరయ్యంటే దేవుడైన యెహోవా చేత సమస్త మానవాళి కొరకు పంచిపెట్టబడినటువంటి వారు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మీరు పూజించేటువంటి వాళ్ళై ఉండాలి. జ్ఞాపకం చేస్తాను, సూర్య చంద్ర నక్షత్రాదులు దేవుని చేత పంచిపెట్టబడినటువంటి వారు. పంచిపెట్టబడిన దాన్ని అనుభవించాలి, పంచిపెట్టిన వానిని ఆరాధించాలి. మీకు తలో ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. ఆ ₹1,00,00,000 తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఆ ₹1,00,00,000 చుట్టూతో తిరుగుతా, నా ₹1,00,00,000, నా ₹1,00,00,000, నా ₹1,00,00,000 ₹1,00,00,000 చుట్టూతో తిరుగుతారా? ఆయన ఎవరో మహానుభావుడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు, మాకు ₹1,00,00,000 ఇచ్చాడు, ఆయన చల్లగా ఉండాలా, ఆయన సంఘం చల్లగా ఉండాలా, ఎంత మంచోడో అని ఇచ్చినోడిని పొగుడుతారా లేదా? చెప్పండి. ఈ ₹1,00,00,000 ఏం చేస్తాం? పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాం, పంచి పెట్టిన వాటిని ఆరాధిస్తాం. విఘ్నత కలిగిన మనుషులారా, సూర్యుడెవరు? నీకు వెలుగునివ్వటానికి దేవుని చేత పంచి పెట్టబడినటువంటి వాడు. అట్లా ఒకటి ఉంది, డైరెక్ట్ గా మిమ్మల్ని అక్కడ అపాయింట్మెంట్ చేయాలి. మన వైజాగ్ లో కూడా ఉంటుంది కదా. అయ్యో మంత్రి గారి కారని కారు శుభ్రంగానే చూసుకుంటాం, కానీ మంత్రి గారి కారుకు దండయ్యం. మరియ తల్లి యేసు ప్రభును లోకంలోకి తీసుకొచ్చింది, నో డౌట్. కన్యక, పవిత్రురాలైన కన్యక, నిర్దోషమైన కన్యక, భక్తి కలిగినది, దీనురాలు, నిజమే. ఆ తల్లి గౌరవనీయురాలే గాని పూజ్యనీయురాలు కాదు. ఈ సర్వ సృష్టిలో పూజకు అర్హుడు
ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. రైట్, ఇప్పుడు చూడండి, జ్ఞానులు యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చేటప్పుడు, నా వైపు చూడండి, యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చారు? బంగారము, సాంబ్రాణి. గట్టిగా మరలా చెప్పండి అమ్మా. మరలా యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చి యేసయ్యకు ఏమి కానుక సమర్పించారంటే బంగారాన్ని కానుకగా సమర్పించారు. మిమ్మల్ని అడుగుతా, మీరు యేసు ప్రభుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఎప్పుడైనా బంగారం దేవునికి కానుకగా ఇచ్చారా? నేను తెలుగులోనే అడిగాను, మీరు అర్థం కానట్టు చూడొద్దు నా వైపు. అమ్మా గమనించండి, వీళ్ళు యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చి కానుకగా ఏమి ఇచ్చారు? అమ్మో, మనం కూడా కానుకేస్తాం. ఆదివారం కానుకల పెట్టిలో కానుకేస్తా ఉంటే మన సెల్ ఫోన్ రింగ్ టోన్ వస్తూ ఉంటది కానుకల పెట్టిలో. ఎందుకు? 5 రూపాయల కాయిన్ వేసామంటే టయ్యం సెల్ ఫోన్ రింగ్ మించిపోద్ది. గమనించండి, మనం కానుకేస్తాం. ఏ కాగితమో తెలుసా? చిరిగిపోయి చీకిపోయి ఇవాళ రేపు సమాధికి వెళ్ళే కాగితం ఉంటుంది చూసారా? మనం ఇచ్చే కాగితం 5 రూపాయలు 10 రూపాయలు. ఈ కొత్త నోట్లు వచ్చిన తర్వాత మా బ్రదర్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. అది 10 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 50 రూపాయల కాగితం తెలియట్లేదు. ఇప్పుడు జేబులో కాగితాలు పెట్టిన చాలా కాగితాలు ఉంటాయి కదా. మా బెదర్లో కానుక పెట్టి దగ్గర కానుకేసేటప్పుడు కాగితాలకు సమట్లు పుట్టిస్తున్నారు. ఎట్లాగో చెప్పంటారా? జేబులో చేయి పెడతాడా, కళ్ళు మూసుకుంటాడు. ఇది 10 రూపాయల, 20 రూపాయల, 50 రూపాయల, అర్థం కాక కాగితాలు నలిపి కాగితాలకు చెమట పుట్టించి అప్పుడు తెస్తాడు కాగితం. మటన్ దుకాణానికి వెళ్ళినప్పుడు 500 మారుస్తాడు. టీవీ కొనడానికి వెళ్ళినప్పుడు 2000 రూపాయల కాగితం మారుస్తాడు. చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు 500 రూపాయల కాగితం మారుస్తాడు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం 10 రూపాయల కాగితం మారుస్తాడు. ఎంత గొప్పడో చూడండి. బిడ్లరా, నీ దేవుడు ఘనుడు. నీ దేవునికి నీవిచ్చే ప్రతిదీ ఘనమైనదిగానే ఉండును కాక. గట్టిగా హల్లెలూయా. క్రైస్తవ బిడ్లరా, దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి నీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి ఇస్తే నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు బ్రతికే ప్రతి చోట శ్రేష్ఠురాలిగా నిన్ను నిలవబెడతాడు. నిన్ను గాని నీ పిల్లలను గాని ఎక్కడ తల ఉంచుకోకుండా సిగ్గుపడనక్కరలేని క్రైస్తవ కుటుంబంగా నీ తలను పైకెత్తి, నీ పిల్లల తలను పైకెత్తి విజయోత్సవంతో నా దేవుడు ఊరేగించేవాడై ఉన్నాడు. ఒక మాట చెప్తాను, దేవుడు ఆయన కృపను బట్టి నన్ను సేవలో బలంగా వాడుకోవటానికి ఆయన కృప చెప్తాను. మేము మా కుటుంబం నామకార్థ క్రైస్తవ కుటుంబం, రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. మా నాన్న పేరు మరియదాసుగా ఉన్నంత కాలం దేవదాసుగా బ్రతికేవాడు. దేవదాస్ అంటే పచ్చి తాగుబోతు. మా ఊర్లో తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు అన్ని పోస్టులు మా నాన్నయ్య. పొద్దున్నే మొహం కడుక్కోకుండా పోయి కళ్ళు తాగేవాడు. ఎవరైనా వచ్చి ఒరే దాస తాగితే తాగేవు కానీ కాస్త మొహం కడుక్కొని తాగరంటే అడవిలో పెద్ద పులి మొహం కడుక్కుంటుందా? పచ్చి తాగుబోతుడు, మళ్ళా పేరు క్రైస్తవుడే, రోమన్ క్యాథలిక్. ఈ క్రిస్మస్ టైంలో ఆ విగ్రహం తీసుకొని వెళ్ళి ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు ఆ ఊరేగింపులో తాగి ఇక మనోడు డాన్స్ చేసాడంటే ఇక కమల్ హాసన్ కూడా డాన్స్ కు పనికిరాడు. తాగుడే సంఘానికి పెద్దనంటాడు. మళ్ళా అట్లాంటోడు. కారణం ఏంటంటే ఇట్లా బ్రతకాలరా అని చెప్పిన వాళ్ళు లేరు మాకు ఆ ఊరిలో. మా నాన్నగారికి ఒక చిన్న ఉద్యోగం వచ్చి ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు జిల్లా అమరావతి అనే ప్రాంతానికి వెళ్ళారు.
ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ స్థలానికి దైవజనుడు ఏసన్న గారు వచ్చారు. ఏసన్న గారు వచ్చి క్రైస్తవుడు అంటే ఏంటి, ఎలా బ్రతకాలి, లోకంలో నుంచి ఎలా వేరుగా జీవించాలని దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ వాక్యం వినిన తోడనే మా నాన్న తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, త్రాగుడు జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఈ మరియదాసు కాస్త క్రీస్తు దాసుగా మారిపోయాడు. గట్టిగా హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారా, అలాంటి మార్పు ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ప్రజలో నా దేవుడు కలుగు చేయును గాక. 10 సార్లు వర్తమానం విని ఆయన మారలేదు. 10 మంది దైవ సేవకులు వాక్యం చెప్తే విని మారలేదు. ఆ సంఘం కాదని ఈ సంఘం, ఈ సంఘం కాదని ఆ సంఘం, 10 సంఘాలకు వెళ్ళి ఆ తర్వాత మారిన వాడు కాదు. తాను విన్నది ఒకే ఒక్క ప్రసంగం, ఒకే ఒక్క దైవ సేవకుడు. ఆ ఒక్క వర్తమానము ద్వారా తన రోత బ్రతుకుని విడిచిపెట్టి ఈ మరియదాసు క్రీస్తు దాసుగా మారిపోయాడు. మరి మంచి భక్తిగా బ్రతుకుతున్నాడు. ఆయన గుండెల్లో ఉన్న ఆరాటం ఏంటో తెలుసా? నన్ను ఏ దేవుడు మార్చాడో, నన్ను ఏ దైవ సేవకుని వాక్యం మార్చిందో, అదే దైవ సేవకుడి ద్వారా మా గ్రామంలో దేవుని వాక్యాన్ని వినిపించాలి. నేను మారినట్లుగా నా గ్రామం అంతా మారాలి. నాలో పరివర్తన కలిగినట్లుగా నా గ్రామ ప్రజల్లో కూడా పరివర్తన కలగాలని ఆయన చేసే చిన్న ఉద్యోగంలో సంవత్సరానికి వచ్చి ఏసన్న గారిని పిలిచి 2 పర్యాయాలు మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన ప్రతిసారి 5,000 ఖర్చు అయ్యేది. పాస్టర్ గారులు అంటే మా నాన్నకు పిచ్చి ప్రేమ. ఎన్నుకునేటప్పుడే నామకార్థ సేవకుల్ని ఎన్నుకోలేదు, పట్టకూటి కోసం సేవ చేసే సేవకుల్ని ఎన్నుకోలేదు, పైకి సేవకుల వేషం వేసుకొని వాళ్ళ బ్రతుకు వాళ్ళదే అన్నట్లుగా అలాంటి సేవకుల్ని ఎన్నుకోలేదు. దేవుని కృప ఎన్నుకోవటమే సమర్పణ, త్యాగం, ప్రతిష్ఠ కలిగిన సేవకుల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ఆనాటి నుండి నేటి వరకు దేవుని కృప ఆ నమ్మకమైన సేవకులను వెంబడించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజుల్లో సేవకులు వచ్చారంటే అందరికి మంచిగా భోజనాలు పెట్టి, మాకు కారం మెతుకులు పెట్టిన దినాలు మాకు జ్ఞాపకం. కానీ సేవకులు వస్తే కలిగిన దానిలో శ్రేష్టమైన భోజనం పెట్టాడు. అలా దినాలు కొనసాగుతూ ఉన్నాయి. 10వ తరగతికి వచ్చిన దాకా నాకు ప్యాంట్ ఎట్టా ఉంటుందో తెలియదు. 10వ తరగతికి వచ్చిన దాకా తెల్ల సొక్కాయి బులుగు నిక్క. ఎందుకు తెల్ల సొక్కాయి బులుగు నిక్కరో తెలుసా? మా స్కూల్ యూనిఫామ్ అది. క్రిస్మస్కి అదే బట్టలు, పెళ్లిళ్ళకి అదే బట్టలు, ఫంక్షన్లకు అదే బట్టలు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అదే బట్టలు. 8వ తరగతి దాకా నడిచిపోయింది కానీ బండి. 9వ తరగతికి వచ్చిన తర్వాత నాకు కాస్త తెలివితేటలు పెరిగి మా నాన్న అడిగా, నాన్న రేపు క్రిస్మస్ పండక్కి నాకు ప్యాంటు పూల సొక్కాయి కావాలి నాన్న అన్న. ఆయన చూసి అన్నాడు, పూల సొక్కాయి కావాలా అన్నాడు. నాన్న పూల సొక్కాయి ప్యాంటు కావాలి నాన్న అన్న. సరే కొందాంలే పో అన్నాడు. ఇక నేను అక్టోబర్ నుండే పూల సొక్కాయిలో వీడు ఎట్టుంటాడు, ఎందుకు అప్పటిదాకా తెల్ల సొక్కాయి బులుగు నిక్కర తప్ప ఇంకొకటి తెలియదుగా. ఈ పూల సొక్కాయిలో వీడు ఎట్టుంటాడని నన్ను చూసుకోవటం ప్రారంభించా. ప్యాంటులో ఎట్టుంటాడు వీడని చూసుకోవటం ప్రారంభించా. క్రిస్మస్ పండగ రాని వచ్చింది. అందరికీ బట్టలు వేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరిని పిలిచాడు, బట్టలు వేస్తున్నాడు. మా తమ్ముడికి ఇచ్చాడు. ఓపెన్ చేస్తే తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు. ఆ తర్వాత మా చెల్లిది తెల్ల సొక్కాయి ఫ్రాకు. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు. నేను మాత్రం మనసులో మనకు మాత్రం పూల సొక్కాయి ప్యాంటు అని అనుకుంటా ఉన్నా. మనకి ఇసిరేసి ఓపెన్ చేసి చూస్తే తెల్ల సొక్కాయి బులుగు నిక్కరే. మారలా. మా నాన్నని చూసి ఆ బట్టలు అట్లా పడేసి, అసలు ఈ క్రిస్మస్ పండగ కొత్త బట్టలు వేసుకొని పో అన్న. నేను పాత బట్టలతోనే తిరుగుతాను పో అన్న. ఆయన నా వైపు చూసి, కొత్త బట్టలు నిన్ను ఎవడు వేసుకోమన్నాడు రా, వేసుకుంటే వేసుకోలే అదే పో అన్నాడు. ఈ కాలపు తల్లిదండ్రులు అయితే వాడు ఆ మాట దేవులకు కెట్టం పట్టుకొని
నాయనా నువ్వు వేసుకోకపోతే నా ప్రాణం పోతుంది నాయనా, నువ్వు వేసుకోకపోతే నేను చచ్చిపోతానయ్యా అనే లోపు వాడు కొండకెక్కి కూర్చుంటాడు. ఇక అన్ని దించలేక మీరు చావాల. ఆయన ఒకటే అన్నాడు, ఎవడు వేసుకోమన్నాడు రా, వేసుకుంటే వేసుకో లేకపోతే పో అన్నాడు. ఇక నేనేం చేసేది తెలుసా, నాన్న ఈ క్రిస్మస్ పోతే పోయింది కానీ వచ్చే క్రిస్మస్కు నాన్న అన్న. ఆయన అన్నాడు బతికుంటే చూద్దాంలే పో అన్నాడు. సరే మొత్తానికి అయిపోయింది. అక్టోబర్ నుంచి తర్వాత చెప్పుకుంటా వస్తా ఉన్నా, చూద్దాం 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 అన్నాడు. 10వ తరగతిలో కూడా యెహోవానైన నేను మార్పు లేని వాడను అని ఆయన అన్నాడు. నా యూనిఫామ్ కూడా మారలేదు, తెల్ల సొక్కాయి పులుకు నిక్కలేదు. క్రిస్మస్కు ముందు రోజు మా నాన్న మీద కోపడ్డా, నానా మాస్టర్ గారులు వస్తేనే అంత ఖర్చు పెడతాం, దేవుని మందిరానికంటే అంత ఖర్చు, ఈ పేద స్థితిలోనే వాళ్ళకైతే ఇంత ఖర్చు పెడతావు, నీ కడుపును పుట్టిన నాకు ఒక ప్యాంటు కొని ఇయటానికి సేవకుల దగ్గరకు వస్తే అట్లా ఖర్చు పెడతావు, ఎందుకు రాని ఇట్లా చేస్తున్నావు అని అనబోతున్నా. ఆ మాట నా నోట బయలుదేరిన తోటనే మా నాన్న నోటికి చెయ్యి అడ్డం పెట్టి అన్నాడు, రై పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదాయన. ఈరోజు పరిశుద్ధులైన దైవ సేవకులకు నేను చేస్తున్న ఈ పరిచర్య రేపు మీ బ్రతుకునకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవుని సేవ కొరకు, ప్రజలు ప్రభు తట్టు త్రిప్పబడటానికి, సంఘ క్షేమం కొరకు, దైవ సేవకుల కొరకు నా పేద స్థితిలోనే నాకు కలిగిన దానిలో వెదజల్లేను కదా, ఇది మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నా తండ్రి నాకు చెప్పిన మాట, ఒరే బాబు నీకు తెలుసా, పరిచర్య చేసే కుటుంబాలలో నుండే ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు. పరిచర్య చేసే కుటుంబాలలో నుండే పరిపాలకులను దేవుడు లేవనెత్తుతాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ సంఘమా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మీ దైవ సేవకుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఓ దైవ సేవకుడికి ఒక మాట చెప్తున్నాను, ఎన్నుకునేటప్పుడే ఖచ్చితమైన నిస్వార్థమైన ప్రతిష్ఠ కలిగిన దైవ సేవకుల్ని ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత ఎంత పరిచర్య చేయగలరో అంత పరిచర్య చేయండి. మీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి ఇవ్వండి. శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి ఇస్తే మిమ్మల్ని, మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను శ్రేష్ఠులుగా నా దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నాకు అర్థం కాదు. ఏదో చెప్తున్నాళ్లే, తన తప్పును కవర్ చేసుకోవడానికి చెప్తున్నాళ్లే అని అనుకున్నా. ఈరోజు చెప్పమంటారా, నా ప్రభు తన చేతిలో ఒక బలమైన పనిముట్టుగా దేవుడు నన్ను వాడుకోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మంచి సంఘాన్ని దేవుడిచ్చాడు, మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు, ఎన్నో చెప్పుకోవటం ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక కారణం చెప్పమంటారా, నా తల్లి నా తండ్రి దైవ సేవకులకు చేసింది దేవుడు గుర్తుకు తెచ్చుకొని అది నాకు, నా సేవకు ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చాడు. అయ్యలారా, ఓ దైవ సేవకుడిగా ఈ క్రిస్మస్ శుభవేళ నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. అందరూ నా వైపు చూడండి. ఈరోజు మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డను నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఏమన్నా తెలుసా, తల్లి నీ కడుపులో నుంచి బయటకు వచ్చే నీ పిల్లలు, వాళ్ళు ప్రవక్తలన్నా కావాలి, పరిపాలకులన్నా కావాలి. నీ కడుపులో నుంచి బయటకు వచ్చే ఏ బిడ్డ వాడు తాగుబోతు కాకూడదు, తిరుగుబోతు కాకూడదు, వ్యభిచారుడు కాకూడదు. నీకు తలవంపులు తెచ్చే బిడ్డగా వాడు మిగిలిపోకుండా నీ గర్భాన్ని నా దేవుడు ధన్యం చేయును గాక. నీవెక్కడికి వెళ్ళినా అమ్మా నీ గర్భం ధన్యం తల్లి, నీ గర్భంలో నుంచి ఒక ప్రవక్త పుట్టుకొచ్చాడు అమ్మా, నీ గర్భం ధన్యం అమ్మా, నీ గర్భంలో నుంచి ఒక గొప్ప దైవ సేవకుడు పుట్టుకొచ్చాడని నీ గర్భం ధన్యం ధన్యం ధన్యమని ప్రజలు చెప్పుకునే రోజులు నీ బ్రతుకుల్లో నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవునికి ఇచ్చేటప్పుడు చెప్పండి, ఏది ఇవ్వాలి? శ్రేష్టమైనది. రైట్. అయితే ఇక్కడ ఒక మర్మయుక్తమైన సంగతి గమనించండి. వీరు యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చినప్పుడు చెప్పండి ఏమేమి తీసుకొచ్చారు? ఇక్కడ వినండి. బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? బంగారాన్ని వీళ్ళు తీసుకురావటానికి కారణం ఏంటంటే
లోహములన్నిటికీ రాజు బంగారం. నేలలో ఎన్నో లోహాలు దొరుకుతాయి, ఖనిజ పదార్థాలు దొరుకుతాయి. భూమిలో దొరికే ఖనిజ పదార్థాలన్నిటిలో, భూమిలో దొరికే లోహాలన్నిటిలో లోహపు రాజు ఏదై అంటే బంగారం. ఈ జ్ఞానులు చెప్పకనే చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ పశువుల పాకలో శిశువులాగా కనపడుతున్నాడు కానీ ఈయన శిశువు కాదయ్యా, రాజులకు రాజు, రాజులకు రాజు. ఈ శిశువుగా కనపడుతున్నాడు కానీ ఈయన శిశువు కాదయ్యా, ఈయన రాజులకు రాజు. నా ప్రభు బిడ్డలారా, అందుకని ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ చెప్పాలి భూపతులందరికీ ఆయనే అధిపతి అయి ఉన్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రభు బిడ్డలారా, బంగారాన్ని యేసయ్యకు కానుకగా సమర్పించడానికి కారణం యేసుక్రీస్తు వారు రాజులకు రాజు అని యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని చెప్తూ ఉన్నారు. ఎలాంటి రాజు? ఆయన రాజులకు రాజు మాత్రమే కాదు. కీర్తన గ్రంథంలో రాయబడిన చక్కటి మాట, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడు, మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? నా ప్రభు బిడ్డలరా, నేను ప్రకటించే ఈ యేసుక్రీస్తు వారు రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు మాత్రమే కాదు, ఈ రాజు మహిమ కలిగిన రాజు. గట్టిగా హల్లెలూయా. ఏ రాజు? ఈ రాజు, ఈ రాజు దగ్గర మహిమలు ఉన్నాయి. ఈ రాజు మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన వాడు. ఈ రాజు చేయగలిగిన మహిమ కలిగిన కార్యం ఏంటో ఒక్కటి చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ రోజుల్లో అహరోను అనే ఒక వ్యక్తి ఎండిపోయిన ఒక కర్రను తీసుకొని దేవుని మందిరంలో వేశాడు. దేవుని మందిరం అనే కంటే కూడా మహిమ కలిగిన రాజు సన్నిధిలో వేశాడు. ఏ కర్రను? అమ్మ కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ కర్రను? నేను మిమ్మల్ని అడుగుతా, ఎండిపోయిన కర్ర ఎందుకు పనికి వస్తుంది? అమ్మా, పొయ్యిలోనా? ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చినాయి కదమ్మా, ఇక పొయ్యిలో కూడా పనికిరాదే కదా. సరే, నా వైపు చూడండి. ఎండిపోయిన కర్ర విలువలేనిది. ఆ విలువలేని ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. సరే, ఆ రాత్రి కర్ర వేసాడు, తెల్లారింది. ఆ కర్ర ఏమైందా చూద్దామని వచ్చాడు. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఆ ఎండిపోయిన కర్ర చిగురించి, పూత పూసి, కాయలు కాసి ఓ పచ్చటి బాదం చెట్టులాగా మార్చబడింది. నా దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. క్రైస్తవ జీవితంలో ఎండిపోయిన కర్ర దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా ప్రతి క్రైస్తవుడు ఆదివారపు దినాన ఎన్ని వ్యాపార పనులున్నా, ఉద్యోగ పనులున్నా, ఎన్ని అర్జెంట్ పనులున్నా ఆదివారపు దినాన దేవుని సన్నిధికి వెళ్ళేవాడిగా బ్రతకాలి. సోమవారం నుంచి శనివారం వరకు నీ కార్యక్రమాలు చేసుకో. ఆదివారపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారపు దినాన్ని ఎంత ప్రతిష్ఠిత దినంగా ఎంచాలో ఒక మాట చెప్తాను. అందరూ నా వైపు చూడండి. పిల్లలు స్కూల్కు పంపించేటప్పుడు 9ంటికి స్కూల్ అనుకోండి, స్కూల్ 9ంటికి అనుకోండి. ఇంట్లో ఎన్నింటికి బయలుదేరతాడు? 8:30కి బయలుదేరి 5 నిమిషాలు తక్కువ 9ంటికల్లా స్కూల్లో అడుగు పెడతాడు. మీరు ఉద్యోగానికి 9ంటికి వెళ్ళాలనుకోండి, ఇంట్లో ఎన్నింటికి బయలుదేరతారు? దూరాన్ని బట్టి 8ంటికో 8:30కో బయలుదేరి 5 నిమిషాల మందే ఉద్యోగ స్థలంలో అడుగుపెట్టి పంచి కొడతారు. రైట్? స్కూల్కి ఖచ్చితంగా టయానికి వెళ్తున్నారు, డ్యూటీకి ఖచ్చితంగా టయానికి వెళ్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, 9ంటికి ఆదివారపు ఆరాధన అయితే ఇంట్లో ఎన్నింటికి బయలుదేరతారు? అమ్మా, 10:30కా? మా తల్లే, 12ంటికి రావాల్సింది, ఇంకా బాగుండేది. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు 9ంటికి టెన్షన్గా వెళ్ళావుగా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టెన్షన్గా వెళ్ళావుగా, పిల్లల్ని స్కూల్కు పంపించేటప్పుడు టెన్షన్గా స్కూల్కు పంపించావుగా. ఇవన్నిటి విషయంలో సమయాన్ని పాటించిన నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో సమయాన్ని నువ్వు పాటించకపోతే, బిడ్డలారా, ఇది ప్రతిష్ఠిత దినం. ఆదివారం ప్రతిష్ఠిత దినం.
ప్రతి క్రైస్తవుడు పునరుద్ధానపు దినాన్ని పరిశుద్ధమైన దినంగా ఎంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. పాత నిబంధనలో శనివారం ఆరాధన జరిగేది. శనివారం విశ్రాంతి దినం. శనివారానికి ముందున్న రోజు ఏమనేవాళ్ళు? సిద్ధపాటు దినం అనేవాళ్ళు. ఎందుకు? శనివారపు దినాన ఇశ్రాయేలీలు పొయ్యి కూడా వెలిగించకూడదు, కట్టెలు కూడా ఏరకూడదు. కట్టెలు ఏరేడా వాడిని రాళ్ళు తీసుకొని, అది బైబిల్లో పాత నిబంధనలో ఉన్నది. అందుకని శుక్రవారమే వాళ్ళు సిద్ధపడి శనివారం ఏ పని చేయకుండా ఆ దినమంతా ప్రభువుని ఆరాధించేవాళ్ళు. ఈరోజు మనకు ఆరాధన దినం ఏదంటే ఆదివారం. ఆదివారపు ఆరాధన దినమైతే శనివారం ఏమై ఉన్నదో తెలుసా? సిద్ధపాటు దినమై ఉండాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. ఆదివారపు ఆరాధనకు సమయానికి వెళ్ళటానికి శనివారమే ప్రభు బిడ్డలుగా మనం సిద్ధపడాలి. కొంతమంది తల్లులు ఉంటారు, ఆ బట్టలన్నీ సోమవారం నుంచి శనివారం వరకు ఉన్న బట్టలని ఆదివారం పొద్దునే నానబెట్టి దక్క. ఏమా లేటుగా వచ్చావు? బట్టలు తుక్కొచ్చాను అన్నయ్య. మా మగ మహారాజులు ఉంటారు, ఆదివారమే మంగళ షాప్కి వెళ్తారు. ఏం తమ్ముడా లేటుగా వచ్చావు అన్న? మంగళ షాప్ దగ్గర క్యూ ఉందన్న. క్రైస్తవ జనమా, ఆదివారపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచండి. 9ంటికి ఆరాధన అయితే టంచనగా 9ంటికి ఆరాధనకు రండి. ఆదివారపు దినాన్ని ఎంత పవిత్రమైన ప్రతిష్ఠితమైన దినంగా మీరు ఎంచుతారో అలా ఎంచిన వాడినట దేశము యొక్క ఉన్నత స్థానంలో దేవుడు నిలవబెడతాడట. గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. ఎండిపోయిన కర్రను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేశాడు. దేవుని సన్నిధిలో వేస్తే ఆ కర్ర ఏమైందట? చిగురించింది. మీకు తెలుసా? మోడైన నీ బ్రతుకును చిగురింప చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. ఒకవేళ నీ బ్రతుకు మోడైపోయిన బ్రతుకేమో, ఒకవేళ నీ బ్రతుకు ఎండిపోయిన బ్రతుకేమో, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మోడైపోయిన నీ బ్రతుకును మరలా చిగురింప చేయగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వాడు. మారాలాంటి నీ అనుభవాన్ని మాధుర్యంగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువా. ఎందుకో తెలుసా? ఈయన మహిమ కలిగిన రాజు. ఎలాంటి మహిమనైనా నీ బ్రతుకులో ఆయన చేయగలడు. ఇక్కడ ఒక విచిత్రం. ఈ ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయింది? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయింది? ఎండిపోయిన కర్ర బాదం చెట్టు అయింది. నీకు తెలుసా? మనిషి తినే వృక్ష ఫలాలలో అతి ఖరీదైన వృక్ష ఫలం బాదం. నేను మిమ్మల్ని అడుగుతాను, మామిడికాయలు ఒకేసారి 5 కిలోలు కొన్నారా లేదా? ఒకేసారి 5 కిలోలు కొని ఉంటారా లేదా? జాంకాయలు ఒకేసారి 5 కిలోలు కొన్నారా లేదా? బాదం ఒకేసారి 5 కిలోలు ఎప్పుడైనా కొన్నారా? పెళ్లిళ్ళు కూడా కొనలేదమ్మా. నేను ఇక్కడ చెప్పే మాట ఏంటో తెలుసా? విలువలేని కర్ర అత్యంత విలువైన చెట్టుగా దేవుడు మార్చి. నా వైపు చూడు తమ్ముడు, నువ్వు బ్రతుకుతున్న నీ గ్రామంలో ఒక విలువలేని వాడిగా బ్రతుకుతున్నావేమో. నిన్ను చూసిన ప్రతి వాడు వీడెంత, వీడి బ్రతికెంత. నిన్ను చూసిన ప్రతి మనుషుడు ఇదెంత, దీని బ్రతికెంత, వీడు కులం తక్కువడు, వీడు పేదోడు, మా గ్రామంలోనే దరిద్రుడు, మేం భిక్ష వేస్తే బ్రతికేవాడు అని ఒకవేళ ఎండిపోయిన కర్రను చూసినట్లుగా నీ గ్రామస్తులు నిన్ను నీచంగా హేయంగా ఎండిపోయిన కర్రను తృణీకరించినట్లుగా ఒకవేళ నిన్ను తృణీకరిస్తా ఉంటే నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ విలువలేని వాడిగా జీవించావో అక్కడే అత్యంత విలువైన వాడిగా నిన్ను మార్చటానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నా దేవుని పట్టుకోవాల్సిన రీతిలో నువ్వు పట్టుకోవాలే గాని, ఆయన ఎదుట నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకాలే గాని, నేను ప్రకటించే నా దేవుడు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తలపైకెత్తుతాడు. ఎక్కడ అవమానపడ్డావో అక్కడే ఘనత పొందేటట్లుగా నా దేవుడు చేయగలడు. నిన్ను 10 మంది చూసి వీడు బతికెట్లయిపోయిందని
ఏ నోరు నిన్ను దూషించిందో, ఏ నోరు నిన్ను నిందించిందో, నిన్ను నిందించిన నోరే పొగిడే నోరుగా దేవుడు మారుస్తాడు. నమ్ముతావా ఈ మాట? కొంతమంది నిన్ను చూసి వేలెత్తి చూపించారు, చూడు వాడు బ్రతికేమైందో. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారట, చూడు వాళ్ళ బ్రతికేమైపోయిందో, చూడు వాళ్ళ జీవితం ఏమైపోయిందో అని వేలెత్తి చూపి పదే పదే నేను గుచ్చారు కదా. నా దేవుడు ఎవరో తెలుసా? ఏ చేతులు వేలెత్తి చూపి గుచ్చుతూ వచ్చాయో అవే చేతులు నిన్ను చూసి చప్పట్లు కొట్టే చేతులుగా నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అయితే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది, ప్రపంచంలో అన్నిటికంటే దేవుని సన్నిధిని ఎక్కువగా నువ్వు ప్రేమించుతావు కాక. అందుకని కీర్తనకర్త అంటాడు, దేవుని మందిరావరణములో ఒక్క దినము గడుపుట, మరలా దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట. చదువుకున్న యవన బిడ్డలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. మీరు వెళ్తున్న మందిరాల్లో మిమ్మల్ని చూసి తర్వాత తరం నేర్చుకునేటట్లుగా మీకు ఇష్టం వచ్చిన టయానికి మందిరానికి వెళ్ళొద్దా? 9ంటికి ఆరాధన, 5 నిమిషాలు తక్కువ 9ంటికల్లా మందిరానికి వెళ్ళి 10ంటికి ఆరాధన, 5 నిమిషాలు తక్కువ 10ంటికల్లా మందిరానికి వెళ్ళి కూర్చో. 10:30కి ఆరాధన, ఆలస్యంగా వెళ్ళకు. స్కూల్కి ఆలస్యంగా వెళ్ళలేదుగా, కాలేజీకి ఆలస్యంగా వెళ్ళలేదుగా. స్కూల్ కంటే కాలేజీ కంటే దేవుని సన్నిధి శ్రేష్టమైనది. చెప్దాం హల్లెలూయా. ఎవరి దేవుడు? మహిమ కలిగిన రాజు. నా ప్రభు బిడ్డలారా, నేను అబద్ధమాడుటలేదు. నేను అబద్ధమాడితే ఎంతటి శిక్షకైనా తగిన వాడిని. నేను 3వ తరగతి చదివే రోజుల్లో మే మాసంలో విపరీతమైన జ్వరం వచ్చింది. నర్సుని పిలిచారు. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత టాబ్లెట్లు ఇస్తే తగ్గదు, ఇంజెక్షన్ చేయాలి అన్నారు. నా ఎడం చేతికి ఆ తల్లి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది. ఇంజెక్షన్ చేసి వెళ్ళినప్పటి నుంచి నా చేతిలో విపరీతమైన పోటు, 20-30 సూదులతో పొడిస్తే ఎంత నొప్పో అంత నొప్పి. మా నాన్నతో అమ్మతో నొప్పి 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 అని ఏడుస్తూ ఉన్నాను. అట్లా ఏడుస్తూ ఉంటుండగా ఒక గంటలోపు నా ఎడం చెయ్యి ఇట్లా పూర్తిగా చచ్చిపడిపోయింది. నా వైపు చూడండి. నా ఎడం చెయ్యి పూర్తిగా ఇట్లా చచ్చిపడిపోయింది. మా ఇంట్లో నేనే దిట్టంగా ఉండేవాడిని. చెయ్యి ఇట్లా చచ్చిపడితే గుంటూరు జిల్లా మంగళగిరి, ఆ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో, విజయవాడ, గుంటూరు సుమారుగా సంవత్సరం పైగా హాస్పిటల్ చుట్టూతో తిప్పారు. డాక్టర్లు అన్నారు, అయ్యా ఈ బాబు చెయ్యి మరలా మామూలు స్థితికి రావటం కష్టం, జీవితాంతం ఇట్లాగే అవుటోడ్లాగా ఉంటాడు అని అన్నారు. నా చిన్నతనంలో నా చెయ్యి ఇట్లా ఉండేది. సంవత్సరం పాటు మంగళగిరి, గుంటూరు, విజయవాడ ఎన్ని హాస్పిటల్ చుట్టూతో తిరిగామని హాస్పిటల్ చుట్టూతో తిరిగాం. అలాగని పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు, పుట్టుకతో వచ్చింది కాదు. ఏం జరిగిందో తెలియదు. ఆ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నరాలన్నీ చచ్చుబడిపోయి చెయ్యి ఇట్లా అయిపోయింది. సంవత్సరం పైగా నన్ను చూసి కుంటోడు అని చిన్నతనం లెగతాలు చేసేవాడు. మా ఊరు ఎంట్రన్స్ లో మందిరం ఉంది. ఒకరోజు మా నాన్న డ్యూటీకి వెళ్తా ఆ మందిరం దగ్గర నిలవబడి, అయ్యా నా 2వ కొడుకు అవుటోడ్ అయిపోయాడయ్యా, వాడిని గనక బాగు చేస్తే వచ్చే క్రిస్మస్కి వాడి చేతుల నిండా కానుక పెట్టి నీ మందిరంలో కానుకేస్తానయ్యా. వాడిని బాగు చేస్తే గనక వాడిని తీసుకొని మందిరానికి వస్తానయ్యా ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. దేవుని మహాకృప, ఆ మహిమ కలిగిన రాజు నా జీవితంలో ప్రత్యక్షమై ఆశ్చర్యకరమైన రీతిలో అదే నెలలో నా చేతిని దేవుడు బాగు చేశాడు. నేను ఈ మాటలు చెప్తా ఉంటే ఎక్కువ శాతం అబద్ధం అని అంటారు. దేవుని ఎదుట పరిశుద్ధ గ్రంథాన్ని నా ఎదుట పెట్టుకుని నేను చెప్తున్న మాట 100% వాస్తవం. ఎందుకు జరిగిందో తెలుసా? ఆ దేవుడు మహిమ కలిగిన రాజు. ఎండిపోయిన కర్రనే చిగురింపజేసిన దేవుడు చచ్చుబడిన నరాలను బాగు చేయలేడా? నిశ్చయంగా బాగు చేయుటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత క్రిస్మస్ పండుగ వచ్చింది. చేతి నిండా కానుక పెట్టాడు మా నాన్న. అవన్నీ చిల్లర పైసలేని అనుకోండి. చేతి నిండా కానుక పెట్టాడు. నాకు బాగా గుర్తు, 4వ తరగతి 3వ తరగతి చదివేటప్పుడు చేతి నిండా కానుక పెట్టుకుని మందిరానికి వెళ్ళాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా?
నా యేసయ్య నా చేతిలో కానుక కాదు కోరుకుంది, ఆయన నన్నే కానుకగా కోరుకుంది. ఆయన పవిత్రమైన సేవ చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఏ ఎన్నిక యోగ్యత లేని నాకు ఆయనను గూర్చి ప్రకటించే ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఎండిన స్థితిలో ఉన్నా, ఎంత కృంగిన స్థితిలో ఉన్నా, ప్రజల చేత ఎంత తిరస్కరించబడినా, ఈ దేవుడు మహిమ కలిగిన రాజు. ఈ దేవుడు మహిమ కలిగిన రాజు. ఎలాంటి మహిమలైనా ఈ రాత్రి నీ జీవితంలో ఆయన చేయునుగాక. చెబుదాం ఆమేన్. రెండవది, సాంబ్రాన్ని తీసుకొచ్చారు. సాంబ్రాణి దేనికి గుర్తయ్యి అంటే, పరిశుద్ధ లేఖనాలు చూస్తే సాంబ్రాణి యాజకత్వానికి లేక మధ్యవర్తిత్వానికి గుర్తు. యేసుక్రీస్తు వారు రాజులకు రాజు మాత్రమే కాదు, ఆయన మధ్యవర్తి అయిన దేవుడై ఉన్నాడు. ఎవరెవరికి మధ్యవర్తి? నరునికి, మరలా నరునికి క్రీస్తునే నరుడు. ప్రభు బిడ్డలారా, ఆశ్చర్యం చూడండి. పరలోకపు ఆశీర్వాదం భూలోకానికి రావాలను